సర్లే. అట్లైనా అట్లా లేదులే. షెఫీ నేచర్ అట్లా కాదు. Hello students, very good evening to all. So can you hear me clearly?
Respond anyone. ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి. నేను మీకు క్లియర్గా కనిపిస్తున్నానా? నా వాయిస్ క్లియర్గా మీకు వినిపిస్తుందా? Is there any issues with the voice? Yes, Kadir Basha, thank you very much. So voice is clear. Okay, fine. So we'll proceed. Yeah. So this is the second class. Class 0 is the simple introduction class. నేను యాప్లో లెక్చర్ నోట్స్ అప్డేట్ చేశాను, వీడియో కూడా అప్డేట్ చేశాను. అబ్జర్వ్ చేశారా ఎవరైనా? లైవ్ క్లాస్ నోట్స్ అని ఒక ఫోల్డర్ పెట్టాను స్టడీ మెటీరియల్స్లో. అదే యాప్లో వీడియోస్లో లెక్చర్ 1 అంటే నిన్న జరిగిన లెక్చర్ నేను అప్డేట్ చేశాను. ఎవరైనా అబ్జర్వ్ చేశారా లేదా? జి గణేష్ సో అబ్జర్వ్ చేశారు. నవాజ్ అబ్జర్వ్ చేశాడు. సో మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోకండి. వీడియో ఆఫ్ చేయండి. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే ఫైన్, విల్ కంటిన్యూ ద క్లాస్. యా, సో లాస్ట్ క్లాస్లో కూలుమ్స్ లా మనం డిఫైన్ చేసుకున్నాం. ఆ కూలుమ్స్ లాని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేశాను. ఇంకో ప్రాబ్లం వర్క్ ఇచ్చాను మీకు, ట్రై చేయండి అని. సో ఎంతమంది ట్రై చేశారో తెలియదు. సో దట్ ప్రాబ్లం విల్ బి ప్రాబ్లం నెంబర్ 3 అనుకుందాం ఫర్ దిస్ క్లాస్. ద క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్. So you take the Q1 is positive, correct? Plus Q1. And let's take Q2 will be the negative. So any one charge will be negative. Then that Q0 is again a positive. Q0 is again a positive charge. So question endante, we need to identify the position where the net force acting on it will be 0. Ante kada question? Left ostunda, right ostunda, emana identify chesara? Let's see. So there may be a possibility for the left or right. So this is the line of interaction. తీసుకుందాం. ఇక్కడ Q1 ఉంది, ఇక్కడ Q2 ఉంది. So this is the plus, this is the minus. Let's say నేను Q0 ని ఇక్కడ పెట్టాను. This is the plus Q0. Then what happens? Q1 అన్నది రిపెల్ చేస్తుంది. Force on 0 due to 1, that is the repulsion. Q2 అన్నది అట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 2. ఇది ఒక ఆప్షన్. ఎస్, దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ పని చేస్తున్నాయి కాబట్టి దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. సో లెట్స్ సే అనదర్ పాసిబిలిటీ. ప్లస్ Q1 విల్ బి హియర్, then minus Q2 will be here. Let us check the another possibility here. I can keep the plus Q0 here. So Q2 will attract. This is the force acting on 0 due to 2. Q1 will repel. Positive charge got repel. This is the force acting on 0 due to 1. This is also one possibility. So left possibility ఉంటుంది, right possibility ఉంటుంది. మరి ఏ possibility కరెక్ట్ అన్నది. సో ఇక్కడ చూడండి, Q1 కి దగ్గరగా ఉంది ఇక్కడ. సో కాబట్టి రిపల్షన్ విల్ బి స్ట్రాంగర్. ఇక్కడ Q2 కి దూరంగా ఉంది. సో అప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, డిస్టెన్స్ ఇస్ మోర్ కాబట్టి ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విల్ బి లెస్ ఉంటుంది. కానీ చార్జ్ లార్జర్ అయి ఉండొచ్చుగా, Q2 మే బి లార్జ్ అయి ఉండొచ్చుగా. సో ఈ సిచ్యువేషన్ పాసిబిలిటీ రావాలంటే డెఫినెట్ గా Q2 is greater than that of Q1. The magnitude of Q2 is greater than that of Q1. ఈ సిచ్యువేషన్ రావాలి అంటే the magnitude of Q1 must be greater than that of Q2.
Okay, so is there any possibility in between? You can solve as usual. ఇందాక మనం సాల్వ్ చేసినట్టే let us take this distance will be x and ఈ distance already d ఇచ్చున్నాను, ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. Let us take this distance is x, I need to determine, and this is the distance d. Okay, so now third possibility, is there any possibility for in between? So let's say plus q1 is here, let's say minus q2 is here. Is there any possibility that plus q0 can be somewhere here at a distance of x? చూద్దాం. q1 ఏం చేస్తుంది, ఈ ప్లేస్ ని రిపెల్ చేస్తుంది. రిపెల్ చేసిందంటే ఫోర్స్ ఆన్ 1, ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 1. ఇప్పుడు 2 అనేది ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 2. సో రెండు ఒక సైడే ఉన్నది కాబట్టి ఇది పాసిబిలిటీ కాదు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ దిస్. ఓకే, so let's see up and down. Is there any possibility for up and down? So let's say for example plus q1 here, minus q2 will be here. Now let us place somewhere at a distance of y, at a distance of x, plus q0 ఇక్కడ పెడదాం. సో ఇప్పుడు q1 ఏం చేస్తుంది, there is a repulsion, దీనివల్ల రిపల్షన్ ఉంటుంది కాబట్టి రిపల్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 1. సో 2 ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో ఫోర్స్ ఆన్ దిస్ డ్యూ టు ఇన్ దిస్ డైరెక్షన్. దిస్ ఇస్ ద ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 2. ఇప్పుడు చూడండి, ఒకరు ఇలా లాగుతున్నారు, ఇంకొకరు ఇలా లాగుతున్నారు, అంటే ఏమవుతుంది, అది ఇలా మూవ్ అవుతుంది కాబట్టి అప్ పాసిబుల్ కాదు. సిమిలర్లీ డౌన్ కూడా పాసిబుల్ కాదు. సో నేదర్ అప్ నార్ డౌన్, నేదర్ ఇన్ బిట్వీన్. సో కంప్లీట్ లెఫ్ట్ సైడ్ అయినా పాసిబిలిటీ అవుతుంది, లేదా కంప్లీట్ రైట్ సైడ్ అయినా పాసిబిలిటీ అవుతుంది. ఓకే, క్లియర్? సో ఎవరైనా ట్రై చేశారా, ఇట్లా ఐడెంటిఫై చేశారా? ఎవరైతే ఇలాగ ఆలోచించారో వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. దోస్ హూ ట్రై లైక్ దిస్. ఎస్, ఆర్షియా, వెరీ గుడ్. ఓకే, ఫైన్. ఐ థింక్ Vijay, Pushpa, Rajashekar, so all have tried like this. Yeah, very nice. చాలా బాగుందండి. సో ఇలాగే ట్రై చేస్తూ ఉండాలి, మనం ట్రై చేస్తేనే వస్తుంది. సో ఇన్ దిస్ ప్యాటర్న్ లో ఇంకొక ప్రాబ్లం నేను తీసుకుంటున్నాను. లెట్ us టేక్ ఏ ప్రాబ్లం విల్ బి లైక్ దిస్. ప్రాబ్లం 4. చూడండి, మనం కూలుమ్స్ లా మీదనే ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. అంటే మీరు గ్రిఫిత్ లో ఉన్నటువంటి ఆ ఫస్ట్ పేజ్ లోనే, ఆ గ్రిఫిత్ బుక్ కూడా నేను యాప్ లో పెట్టున్నాను. మీరు డైరెక్ట్ గా కొనుక్కోని అవసరం లేదు, ఆ యాప్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు చదివేయచ్చు. ఓకే, ఐ హోప్ విజిబిలిటీ క్లియర్, వాయిస్ క్లియర్. లెట్ మీ కన్ఫర్మ్, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ ఆర్షియా, థ్యాంక్ యూ. ద క్వశ్చన్ విల్ బి యాజ్ ఫాలోస్. లాస్ట్ సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం లో మనం తీసుకుంది ఏంటంటే q1 q2 ఫిక్స్ అని తీసుకున్నాం. నౌ q1 q2 నేను ఫిక్స్ అని తీసుకోను. సో దే ఆర్ ఫ్రీ టు మూవ్, దే ఆర్ ఫ్రీ టు మూవ్. ఓకే, సో two charges q1 plus q1 and plus q2 are lying on a smooth surface. We are lying on a smooth surface. So where should a third charge must be placed such that total system is in equilibrium. Total system is in equilibrium. Total system is in equilibrium. You can take special case. Q1 is equal to Q2 is equal to Q తీసుకోండి, and separation between them is D తీసుకోండి, and separation between them is D. ఓకే, మన ప్రాబ్లం ఎలా చేయాలో తెలుసుకుంటే చాలు, అంతే.
ఇక్కడ చూడండి, 2 చార్జెస్ ఆర్ లయింగ్ అంతే, దే ఆర్ నాట్ ఫిక్స్డ్ ఆన్ ఏ స్మూత్ సర్ఫేస్. వేర్ షుడ్ ఏ థర్డ్ చార్జ్ అంటే అసలు ఇవ్వలేదు. ఆ థర్డ్ చార్జ్ అది ప్లస్సా మైనస్సా కూడా మనకు చెప్పలేదు. మస్ట్ బి ప్లేస్ సచ్ దట్ టోటల్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకేనా? క్వశ్చన్ క్లియరా? కావాలంటే డయాగ్రామ్ ఇస్తా. సో డయాగ్రామ్ ఏంటంటే, ఒక లైన్లో ఒక స్మూత్ సర్ఫేస్ మీద Q1 ఒక దగ్గర ఉంది, Q2 ఇంకో దగ్గర ఉంది. ఆ రెండింటి మధ్య సపరేషన్ D ఇచ్చాడు. ప్రాబ్లంలో Q1 = Q తీసుకోమన్నాడు, Q2 కూడా Q తీసుకోమన్నాడు. అసలు Q3 అన్నది ఏమో నాకు తెలియదు. ఆ Q3 కెన్ బి ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ ఆర్ మైనస్ Q0 అది నాకు తెలియదు. రెండు కేసుల్లో స్టడీ చేయాల్సి వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ Q0. వేర్ షుడ్ ఐ ప్లేస్, ఎక్కడ పెడితే magnitudes are equal, Q1 and Q2 are equal. Q3 అనేది మనకు తెలియదు. we need to determine that Q3 చార్జ్ వాల్యూ తెలియదు. ఇక్కడ అది ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. సపోజ్ నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నా Q3, రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ Q3. Q1 నుంచి X డిస్టెన్స్లు పెట్టామనుకుందాం అలా. సో నేను ఫాలో అవుతాను, ఎలా చెప్తానో మీరు ఫాలో అవ్వండి. చాలా సింపుల్, దాన్ని అంత మెస్అప్ చేయనవసరం లేదు. నేను సింపుల్ వేలో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇంత స్లోగా మన ఎగ్జామినేషన్లో ఉండదు, ఎగ్జామినేషన్లో ఫాస్ట్గానే చేస్తారు మీరు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత పెన్ను పేపర్తో నోట్ కూడా చేసుకోండి. చూద్దాం. ఇక్కడ చూడండి, రెండు కేసులు పాసిబిలిటీ అయితే మనకి ఏంటంటే, కేస్ 1 థర్డ్ చార్జ్ Q3 సమ్ ప్లస్ Q0 అని తీసుకున్నాం, అంటే పాజిటివ్ చార్జ్ అని తీసుకున్నా. ఇప్పుడు Q1 అనేది Q ఇక్కడ పెట్టా, Q2 అనేది Q అది కూడా పాజిటివ్ చార్జే ఇక్కడ పెట్టాం. ఆ రెండు మధ్య సపరేషన్ ఉంది. ఇప్పుడు రెండు పాజిటివ్ చార్జ్లే, ఈ ప్లస్ కూడా ఇక్కడ పెట్టాలి. దిస్ ఇస్ ద ప్రాబ్లం 1. ప్రాబ్లం 1లో మనం చెప్పాం, ఈ రెండు పాజిటివ్ చార్జీలు కాబట్టి లెఫ్ట్ పాజిబిలిటీ రాదు, రైట్ పాజిబిలిటీ రాదు, అబోవ్ పాజిబిలిటీ రాదు, బిలో పాజిబిలిటీ రాదు. ఎగ్జాక్ట్లీ హర్ష, యు ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్. ఇక్కడ ఎక్కడో పాజిబిలిటీ వస్తుంది. సో ప్లస్ Q0 అని ఇక్కడ పెడదాం. ఇప్పుడు ఈ ప్లస్ Q0 ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టిన తర్వాత చెక్ చేద్దాం. ఇదేం చేస్తుంది? రిపెల్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 0 డ్యూ టు 1. ఇప్పుడు ఇది కూడా ఏం చేస్తుంది? రిపెల్ చేస్తుంది. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 0 డ్యూ టు 2. ఒకదానికోటి రిపెల్షన్ అవుతాయి కాబట్టి దెర్ ఈస్ ఎ డెఫినెట్లీ పాసిబిలిటీ ఫర్ ఈక్విలిబ్రియం. సో దిస్ ఇస్ ద D-X. మనకు ఆల్రెడీ దీని ఆన్సర్ కూడా వచ్చేసింది, మనకు తెలుసు ఆన్సర్. అది ఏమొచ్చింది చెప్పండి? X is equal to D divided by 1 plus square root of Q2 by Q1. ఈ ప్రాబ్లంలో Q1 is equal to Q2 కాబట్టి D divided by 1 plus 1. సో D by 2. సో వెరీ క్వైట్ ఆబ్వియస్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ తెప్పేయచ్చు. రెండు చార్జెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అది ఎక్కడ పెట్టాలి? మనము ఖచ్చితంగా మధ్యలోనే పెట్టాలి. ఓకే, ఇంతవరకు బాగుంది. లొకేషన్ వచ్చేసింది. సో వెన్ ఎవర్ ఐ ప్లేస్ X is equal to D by 2 దగ్గర Q0 ని పెడితే, Q at this place net force on Q0 is 0. అంటే ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. ఇక్కడ వాడు చూడండి ఏమన్నాడు? టోటల్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అని అన్నాడు. మొత్తం సిస్టమ్ అంటే Q1, Q2, Q3. ఇంతవరకు మనం దేన్ని చెక్ చేసాం? ఓన్లీ Q3ని మాత్రమే చెక్ చేసాం. దాని మీద నెట్ ఫోర్స్ 0 ఉంది. మనకి ఇప్పుడు ఏం కావాలా? Q1 మీద నెట్ ఫోర్స్ 0 కావాలా, Q2 మీద కూడా నెట్ ఫోర్స్ 0 కావాలా. బట్ as the total system is in equilibrium, net force is 0 on Q1 as well as on Q2. రెండింటి మీద 0 కావాల్సిందే. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకున్నాం. ఇక్కడ లక్కీగా మనకి ఏంటంటే రెండు సేమ్ కాబట్టి, సో నాకు Q0 వాల్యూ తెలియదు, Q1 వాల్యూ వచ్చేసి Q, ఇక్కడ Q2.
దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ. నేను నా అనాలిసిస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇది ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ అవ్వాలి, d/2 d/2. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ? సో ఆన్ Q1 మీద 0 కావాల్సిందే, Q2 మీద 0 కావాల్సిందే, ఏదో ఒకటే తీసుకుంటాం. నేను Q1 మీదనే తీసుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం, ఇది Q0 కూడా పాజిటివే కాబట్టి ఇది కూడా పాజిటివే. ఈ Q0 ఏం చేస్తుంది? Q1 ని రిపెల్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 డ్యూ టు 0. ఇప్పుడు చూద్దాం Q2 చూద్దాం. Q2 కూడా పాజిటివే, ఇది కూడా ఏం చేస్తుంది? ఇది కూడా పాజిటివ్ చార్జ్ కాబట్టి రిపెల్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 డ్యూ టు 2. ఇప్పుడు చూడండి, రెండు ఒకవైపే ఉన్నాయి. సో ఈ రెండింటి రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల ఈ Q1 అనేది ఏమవుతుంది? ఇట్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇది మూవ్ అవుతుందంటే ఈక్విలిబ్రియం లేదన్నట్టే. నెట్ ఫోర్స్ నాన్ జీరో ఇక్కడ, నెట్ ఫోర్స్ నాన్ జీరో ఇక్కడ అయిపోయా. సో టోటల్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది అని ప్రాబ్లంలో ఇచ్చాడు. నేను Q0 ని పాజిటివ్ తీసుకోవడం వల్ల నాకు ఆప్షన్ రాలే. కావాలంటే Q2 కూడా చెక్ చేసుకోండి, Q2 కూడా చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటి? ప్లస్ దీనివల్ల ఇది పాజిటివ్ రిపల్సివ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 2 డ్యూ టు 0. ఇది నా Q1 వల్ల Q2 మీద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 2 డ్యూ టు 1. రెండు ఒక సైడే అంటే ఇది కూడా పాసిబిలిటీ కాదు. నెట్ ఫోర్స్ విల్ బి నాన్ జీరో ఇక్కడ. అంటే ప్లస్ Q0 అంటే థర్డ్ చార్జ్ పాజిటివ్ అన్నది కేసు నాట్ వ్యాలిడ్ ఈవెన్ దో ఫస్ట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. చూడండి, Q0 కి నో ప్రాబ్లం, దాని మీద నెట్ ఫోర్స్ 0 అవుతుంది x = d/2 దగ్గర పెట్టినప్పుడు. అదొకటే కాదు కదా సిస్టంలో ఉండేది. Q1 ఉంది, Q2 ఉంది, Q3 ఉంది. దెర్ ఈస్ నో ప్రాబ్లం ఫర్ ద Q3 బట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం ఫర్ Q1 అండ్ Q2. టోటల్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో అవ్వాలి. సో కాబట్టి దీని కన్క్లూజన్ ఏం రాస్తాం? వాట్ ఇస్ ద కన్క్లూజన్ మనం చేయాల్సింది ఇక్కడ? వాట్ ఈస్ ద కన్క్లూజన్? Q3 is equal to positive is not possible. ఫెయిల్డ్ కేసు అయిపోయింది. అంటే ఖచ్చితంగా Q3 అన్నది ఏమవ్వాలి? మనకు నెగటివ్ కేసు రావాలి. సో దాట్ ఈస్ ద కేస్ 1 ఫెయిల్డ్ కేస్. దీన్ని ఏమంటాం మనం? ఫెయిల్డ్ కేస్ అని అంటాం. సో సెకండ్ కేసు తీసుకుందాం. సో ఆ ఫెయిల్డ్ అనేది ఎలా తెలిసింది? చాలా ఇంపార్టెంట్. కేస్ 2 తీసుకుందాం. సో కేస్ 2 ఏం తీసుకున్నాం? ఇప్పుడు Q3 is equal to -Q0 అని తీసుకుందాం. మ్యూట్ పెట్టాలా? ఎవరో మ్యూట్ పెట్టాలి, మీరు డిస్టర్బెన్స్ అవుతుంది. మ్యూట్ పెట్టాలి, రిమూవ్ చేస్తా క్లాస్లో నుంచి. మ్యూట్ పెట్టాలి. చూద్దాం. సో హియర్ Q1 is here, that is equal to Q. Q2 is here, that is equal to Q. Now Q3 is here, that is minus Q0. Remember, again the location will be same, d/2 d/2. మనం దాంతో అనవసరం, మళ్ళీ మధ్యలోనే వస్తుంది. కావాలంటే చెక్ చేసుకుందాం Q0 కి. సో వాట్ హ్యాపెన్స్ ఫర్ ద Q0 నౌ హియర్? Q1 అట్రాక్ట్ చేస్తుంది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 0 డ్యూ టు 1. Q2 అట్రాక్ట్ చేస్తుంది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 0 డ్యూ టు 2. సో రెండు ఒకదానికోటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా నెట్ ఫోర్స్ 0. సో Q0 కి మళ్ళీ ప్రాబ్లం లేదు, Q0 కి మళ్ళీ ప్రాబ్లం లేదు. సో నౌ కమ్ ఫర్ ద Q1 దగ్గరికి వద్దాం. Q1 దగ్గరికి Q0 ఏం చేస్తుంది? ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి అట్రాక్ట్ చేస్తుంది. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 డ్యూ టు 0 అట్రాక్షన్. మరి Q2 పాజిటివ్, Q1 కూడా పాజిటివే, రిపల్షన్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 డ్యూ టు 2. ఇప్పుడు చూడండి, ఒకటి లెఫ్ట్ యాక్ట్ అవుతుంది, ఒకటి రైట్ యాక్ట్ అవుతుంది. ఎస్, ఐ విల్ గెట్ ద సిచ్యువేషన్ నెట్ ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ దిస్. కావాలంటే దీన్ని కూడా చెక్ చేసుకోండి. Q0 పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి, అట్రాక్షన్. ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 0 అట్రాక్షన్. దెన్ 1 వల్ల ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1, ఒకదాని కూడా ఆపోజిట్ డైరెక్షన్. ఎస్, నెట్ ఫోర్స్ 0 పాసిబిలిటీ. ఎస్, రైట్ ఆన్సర్. చూద్దాం. సో పాసిబిలిటీ చూద్దాం. ఇక్కడ ఏం కావాలా? ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 0.
సో 1 కి 2 కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? సో 1/4πε0 Q1 అంటే Qనే, Q2 అంటే కూడా Qనే, Q1 ఇంటూ Q2 Q2, రెండింటి మధ్య డిస్టెన్స్ D2. 1 కి Q3 కి మధ్య డిస్టెన్స్ D/2, 1/4πε0 Q1 అంటే Q, Q2 అంటే Q0 బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ D/2 హోల్ స్క్వేర్. సో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ? 1/4πε0 1/4πε0 క్యాన్సల్, ఇక్కడ మిగిలింది ఒక క్యూలో ఇంకో క్యూ క్యాన్సల్, ఇక్కడ మిగిలింది Q2/D2 మిగిలింది, ఇక్కడ D2 లో 4 అంటే 4 పైకి వెళ్తుంది, 4Q0/D2 మిగిలింది, మళ్ళీ D2 క్యాన్సల్, Q is equal to 4Q0. సో దీని నుంచి Q0 is equal to నాకేమొస్తుంది? -Q/4. మైనస్ అన్నది ఆల్రెడీ మనం జస్టిఫై చేసాం, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండాలి? 1/4 ఆఫ్ ఎనీ వన్ చార్జ్. Q0 is equal to Q/4. అర్థమైందా ఇప్పుడు? సో ఇలా మనం క్లియర్గా చూడాలి. వాడు 4 ఆప్షన్లు ఇస్తాడు ఇదే ప్రాబ్లం ఇచ్చి, 4 ఆప్షన్లలో డిస్టెన్స్ x = D/2 ఉంటుంది. సెకండ్ ఏమవుతుంది? ఒక ఆప్షన్లో +Q/4 ఉంటుంది, ఇంకొక ఆప్షన్లో -Q/4 ఉంటుంది. సో వాడు ఆప్షన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తాడు ఎగ్జామినేషన్లో ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి ఏ ఆప్షన్, x = D/2 అండ్ Q3 = Q/4. Second option, x = D/2 and Q3 = -Q/4. Third option, x మళ్ళీ D/2 ని అది చేంజ్ చేయడు and Q3 will be Q/2. సో D ఆప్షన్, x = D/2 and Q3 -Q/2. ఇలా 4 ఆప్షన్లు ఫ్రేమ్ చేస్తాడు. సో మీకు అన్ని ఆప్షన్లోనే D/2 వచ్చేస్తుంది. బై కామన్ సెన్స్ తోటి మనం ఈ అసలు D/2 దగ్గర తెలిసిపోతుంది, బై కామన్ సెన్స్ అనేది తెలిసిపోతుంది. సో మరి ఆ థర్డ్ చార్జ్ పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా? సో పాజిటివ్లు 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నెగిటివ్లు 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఏది కరెక్ట్? ఓకేనా? ఇలా ఎనాలిసిస్ చేస్తే కానీ రాదు. అర్థమైందా? నెక్స్ట్ ఇదే ప్రాబ్లంలో ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియమా కాదా చెక్ చేద్దాం. ఓకేనా? స్టేబుల్ ఈక్విలిబ్రియమా కాదా చెక్ చేద్దాం. సో ఏం చేద్దాం? చెక్ ఫర్ నేచర్ ఆఫ్ ఈక్విలిబ్రియం. నేచర్ ఆఫ్ ఈక్విలిబ్రియం. వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఈక్విలిబ్రియం? స్టేబులా, అన్స్టేబులా, న్యూట్రల్? ఆ పాయింట్ కూడా ఏదో ఒక ఆప్షన్లో రావచ్చుగా, మోర్ దాన్ 1 ఆప్షన్ క్వశ్చన్స్లో. సో ఇప్పుడు నాకు కన్ఫామ్గా ఏం తెలిసింది? Q1 ఇక్కడ ఉంటుంది, దాని వాల్యూ Q. సో Q2 ఇక్కడ ఉంటుంది, దాని వాల్యూ Q. Q3 ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో ఉంటుంది, దాని వాల్యూ -Q0. సో ఈ డిస్టెన్సెస్ కూడా మనకు తెలిసిన D/2. ఫస్ట్ దీన్ని డిస్టర్బ్ చేద్దాం. స్టేబుల్ అంటే మీనింగ్ ఏంటి? పక్కకి జరిగిన తర్వాత దెన్ విల్ ఇట్ కమ్ బ్యాక్ అని. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ క్లియర్గా మీరు మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తుంది? Q1 అని దీన్ని ఇది అట్రాక్ట్ చేస్తుంటుంది, ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 1 అట్రాక్షన్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 2. ఈ రెండు ఒకదానికొకటి బ్యాలెన్స్ అయిపోయి ఈ డిస్టెన్స్ ఏమో D/2, ఈ డిస్టెన్స్ ఏమో D/2 లాగా వస్తుంది. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేద్దాం. సో లెట్ us disturb it. సో దాని పొజిషన్ నుంచి కొద్దిగా జరుపుతాం దాన్ని. సో లెట్స్ సే ఇట్ ఈస్ మూవ్ టు +Q0 హియర్. కొద్దిగా పక్కన జరిపాం. ఇక్కడ Q1 ఉంది, ఇక్కడ Q2 ఉంది. సో ఏదో సమ్ అమౌంట్ పక్కన జరిపాను అనుకుందాం, సమ్ x అనే అమౌంట్ పక్కన జరిపాను. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి D/2 ఆల్రెడీ ఉంది, +x అయింది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? D/2లో నుంచి -x సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది. ఇప్పుడు జాగ్రత్తగా, సారీ ఇది ఇది మైనస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ నెగటివ్ చార్జ్ ఏదైతే Q0 ఉందో దాని మీద దిస్ ఫెలో విల్ అట్రాక్ట్. దిస్ ఇస్ ద అట్రాక్షన్, force on 0 due to 1. This fellow also will attract, force on 0 due to 2. ఇప్పుడు which attraction is stronger? దీనికి నియర్ బై ఉంది కాబట్టి దిస్ ఇస్ స్ట్రాంగర్. ఇది దీనికి నియర్ బై ఉంది కాబట్టి ఇది స్ట్రాంగర్. అంటే ఏం చెప్తాం ఇప్పుడు? F02 is much greater than that of F01.
దీనికి దగ్గరగా ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అంటే ఇది ఒక నెగటివ్ చార్జ్, ఇద్దరు ఇటువైపు ఒకరు పుల్ చేస్తున్నారు, ఇటువైపు ఒకరు పుల్ చేస్తున్నారు. వెన్ ఇట్ ఈస్ అట్ x ఈక్వల్ టు d/2 బోత్ ఆర్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు నేను దాని నుంచి కొద్దిగా డిస్ప్లేస్ చేసి Q2కి దగ్గరగా పంపించిన, అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ Q2. సో అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటే నాకు నెట్ ఫోర్స్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది. నెట్ ఫోర్స్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. సిమిలర్ గా ఇంకోటి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే దాన్ని రైట్ సైడ్ డిస్ప్లేస్మెంట్ కాకుండా లెఫ్ట్ సైడ్ డిస్ప్లేస్మెంట్ చేయండి. సో రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ డిస్ప్లేస్ చేయండి. లెట్స్ సే దిస్ ఇస్ ద క్యూ. సో క్యూ నాట్ ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ డిస్ప్లేస్ చేశాను నేను. సమ్ ఎక్స్ అమౌంట్ డిస్ప్లేస్ చేశా, ఇది క్యూ అలాగే ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? d/2 మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? d/2 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకే, జాగ్రత్త వినండి ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్త వినండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఛార్జ్ కి చాలా దగ్గరగా ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నెగిటివ్ ఛార్జ్ వచ్చేసింది కాబట్టి దిస్ ఇస్ ద ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 1. ఇది దూరంగా ఉంది, ఫోర్స్ ఆన్ 0 డ్యూ టు 2. దిస్ ఈస్ డామినెంట్ నౌ. F01 ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ F02. దగ్గరకు వచ్చేసిన అట్రాక్షన్. అంటే ఏంటి? ఇప్పుడు నెట్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లోనే ఉంది, అంటే డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లోనే ఉంది, నెట్ ఫోర్స్ కూడా ఇదే డైరెక్షన్ లోనే ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి, నేనే మీకు వదిలేస్తున్న ఆన్సర్. సో ఈజ్ ఇట్ స్టేబుల్ ఈక్విలిబ్రియం ఆర్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఆర్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం? న్యూట్రల్ ఈక్విలిబ్రియం కాదు. స్టేబుల్ అన్స్టేబుల్? నేను ఐ లీవ్ ఫర్ యూ. టైప్ చేయండి వెదర్ ఇట్ ఈస్ అన్స్టేబుల్ ఆర్ స్టేబుల్, మీరే చెప్పండి. వెరీ గుడ్, ఆర్ష ఇస్ రెస్పాండింగ్ అన్స్టేబుల్. అంతే కదా, డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ లో ఉందో నెట్ ఫోర్స్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. అంటే ఇట్ ఫేవర్స్ ద మోషన్. ద ఫోర్స్ జో జనరేటెడ్, ద ఫోర్స్ అక్కడ జనరేట్ అయింది ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ ని ఫేవర్ చేస్తుంది కాబట్టి అన్స్టేబుల్. సో వాట్ ఇస్ ద కన్క్లూజన్ వీ కెన్ డ్రా హియర్? If the third charge is constrained to move along the line joining, then it will be unstable. చెప్పేది. ఓకే, కన్క్లూజన్ రాద్దాం. ఏం కన్క్లూజన్ రాద్దాం? ఇఫ్ Q3 that is equal to minus Q/4 is constrained to move along x-axis, అదే ఏంటిది? along x-axis, line joining Q1 and Q2, then it will be unstable equilibrium. సో టోటల్ సిస్టమ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అదే అని కాదు. ఇప్పుడు ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోతుందిగా, టోటల్ సిస్టమ్ విల్ బీ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. But what about if it is supposed to move along y direction? ఓన్లీ మనం x డైరెక్షన్ చెక్ చేసాం. Then check for along y direction. సేమ్ ప్రాబ్లం. చూడండి, ఒక 2 minutes లో నేను ఈ ప్రాబ్లమ్ని క్లోజ్ చేయొచ్చు, నో డౌట్. ఏం చెప్పచ్చు ఈ ప్రాబ్లంలో? సరే నాయన ఎక్కడ పెట్టాలి? d/2 దగ్గర పెట్టాలి. ఎంత ఛార్జ్ ఉండాలి? Q/4 ఉండాలి. అయిపోయింది అంతే. అసలు ఒక మాక్సిమం 5 minutes లో ప్రాబ్లం అయింది. కానీ ఈ అనాలిసిస్ ఉంది చూసారా, అది చాలా ఉపయోగపడుతుంది మనకి. సో ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. వాడు ఇలాగ ఎందుకు ఇవ్వాలి ఆప్షన్స్? అసలు ఇది ఏం ఆప్షన్లు అడగకుండా వాడు ఓన్లీ ఈక్విలిబ్రియం చెక్ చేయండి, కామెంట్ అంతే ఈక్విలిబ్రియం అంటే, అప్పుడు మీరు ఇబ్బంది పడతారుగా. అసలు ఆ ఈక్విలిబ్రియం కామెంట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇట్ ఈస్ కన్స్ట్రెయింట్, అదేమన్నా పెట్టాడా? కన్స్ట్రెయింట్ మూవ్ అలాంగ్ లైన్ జాయినింగ్, లేదా ఎనీవేర్ ఇన్ XY ప్లేన్ పెట్టాడా? అది ఎనీవేర్ ఇన్ XY ప్లేన్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది? సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, జస్ట్ కూలమ్స్ లా అన్నది నేర్చుకోవడం చాలా సింపుల్. మీకు అందరికీ తెలిసిందే, అట్రాక్ట్ అవుతే రిపెల్ అవుతే 1/4πε Q1 Q2/r². అదే స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఎవరు అడగరు, దాన్ని బేస్ చేసి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఏమైనా అర్థమవుతుందా? అందుకే పరిగెత్తద్దండి మీరు. జస్ట్ డోంట్ పరిగెడదాం అనేది వద్దు. పరిగెడితే మళ్ళీ నేర్చుకోలేదు ఏమంతే. సో ఓపిక ఉండాలి, బీ పేషెన్స్. సో నో డౌట్ మీకు ఈ అనాలిసిస్ తెలియదు,
మేబీ ఇందులో టీచర్స్ ఉన్నారు, నేను వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాదు, వాళ్ళని తిట్టడం కాదు, కానీ ఇంత అనాలిసిస్ చేయలేరు. ఓకే ఫైన్. అంత సింపుల్గా క్వశ్చన్లు రావు, గుర్తుపెట్టుకోండి. గేటు సిఎస్ఐఆర్లో మనకు ఇలాంటి కామెంట్ చేయమంటాడు, కామెంట్ చేయలేక మనం ఇబ్బంది పడుతుంటాం. లెట్స్ సే నౌ టాక్ అబౌట్ Q1 is here, Q2 is here. So I know that is Q3, it is placed exactly in between. Now suppose it is constrained to move along y axis, only y axis అనుకున్నాం, ఇది y. ఈ డిస్టెన్స్ మనకు తెలుసు ఆల్రెడీ, d/2 d/2, ఇది -Q0 ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరే చూడండి, ఇక్కడ పైకి పోతున్న డిస్ప్లేస్మెంట్ పైకి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జే. పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 0 డ్యూ టు 1. సో మళ్ళీ 2 చూద్దాం. ఇది కూడా అట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 0 డ్యూ టు 2 Q1. సో రెండు ఇలా లాగుతున్నాయి, ఒకటి ఇలా లాగుతుంది, ఒకటి ఇలా లాగుతుంది. సో ఒకటి ఇలా లాగుతుంది, ఒకటి ఇలా లాగుతుంది. రెండు సేమ్ చూడండి, ఆ వాల్యూస్ రెండు సేమే. ఎందుకంటే ఈ డిస్టెన్స్ మనకి ఏమొస్తుంది, y² + d²/4. కాబట్టి ఆ వాల్యూస్ మనం చెక్ చేస్తే F01 కానీ F02 కానీ, సో రెండు 1/4πε0 Q1 Q2 Q1 Q2 by Q1 Q0 లేదా Q2 Q0 రెండు ఒకటే. That is equal to R². So that is square root of y² + d²/4 కి హోల్ స్క్వేర్. అర్థమైందా? సో ఫైనల్ గా నాకు నెట్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, డౌన్వర్డ్ పనిచేస్తుంది. సో ద నెట్ ఫోర్స్ విల్ బి ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. The net force will be in the downward direction. This is the net force will be in the downward direction. Okay. సో ఇప్పుడు మీరే గమనించండి, ఇక్కడ క్లియర్గా ఏం జరుగుతుంది, డిస్ప్లేస్మెంట్ ఏమో పైకి ఉంది, కానీ పార్టికల్ మాత్రం మళ్ళా కిందికి వస్తుంది. నెట్ ఫోర్స్ అనే దాని మీద ఇలా ఉంది. సేమ్ మీరు కింది వైపు పెట్టినా కూడా అలాగే వస్తుంది. సో వెన్ ప్లేస్ ద ఆబ్జెక్ట్ విల్ బి హియర్. సో మళ్ళా ఒకరు నేను ఇలా అట్రాక్ట్ చేస్తారు, ఒకరు నేను ఇలా అట్రాక్ట్ చేస్తారు, మళ్ళీ నెట్ ఫోర్స్ నీకు ఇలాగే ఉంటుంది. నెట్ ఫోర్స్ మళ్ళీ అలాగే ఉంటుంది. ఓకేనా? సో కిందికి డిస్ప్లేస్మెంట్ చేసినప్పుడు మళ్ళీ నెట్ ఫోర్స్ పైకి ఉంది. ఐ డిస్ప్లేస్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్, ద నెట్ ఫోర్స్ విల్ బి ఇన్ ద అప్పర్ డైరెక్షన్. ఇప్పుడు చెప్పండి, if the particle is constrained to move along y axis only y axis మూవ్ అవుతుంటే స్టేబుల్ ఈక్విలిబ్రియమా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియమా చెప్పాలా? క్విక్ టైప్ చేయండి. ఎస్, రైట్ ఆన్సర్, ఇట్ విల్ బి ఆఫ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. అంతేనా? సో ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, if the particle is constrained to move, the particle Q3 that is equal to -Q0/4 is constrained to move only along y axis, then the system is in, then the system anala, then system anaddi ikkada, then Q3 is in stable equilibrium, but the total system is unstable equilibrium. ఎవరైనా చెప్పచ్చు ఎందుకని ఇలా జరిగింది? ఏంటబ్బా సార్, Q3కి మాత్రం స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటున్నాడు, మరి టోటల్ సిస్టమ్ మాత్రం అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటున్నాడు. ఎనీవన్ కామెంట్? ఏంటంటే చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి ఎందుకు ఇలా చెప్పాను అన్నది. అన్స్టేబుల్, ఇప్పుడు దెర్ ఈస్ నో ఇష్యూ విత్ ద Q0, Q3 ఏదైతే ఉందో ఇక్కడ నో ఇష్యూ విత్ దిస్.
ఇక్కడ Q1 ఉంది, ఇక్కడ Q2 ఉంది. ఓకే, నో ఇష్యూస్. దాని మళ్ళీ ఏం చేస్తున్నాయి, ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ టు ద డౌన్వర్డ్ మోషన్, ట్రైంగ్ టు గెట్ బ్యాక్ టు ద డౌన్వర్డ్ మోషన్. ఇప్పుడు వాట్ అబౌట్ దీస్? ఇవి కూడా ఫ్రీగానే ఉన్నాయిగా, ఇవి కూడా మూవ్ అయిపోతాయిగా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ Q3 ఇక్కడ ఉంది, Q1 ఇక్కడ ఉంది, Q2 ఇక్కడ ఉంది. సో Q2 మీదే కామెంట్ చేద్దాం. Q1 ఏం చేస్తుంది, పాజిటివ్ చార్జ్ రిపల్ చేస్తుంది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 2 డ్యూ టు 1. Q3 ఏం చేస్తుంది, వాట్ ద Q3 విల్ డూ? సో దిస్ is Q3, that is negative charge, this is Q2, that is positive charge. This is the force acting on 2 due to 3. ఇప్పుడు మీరు చెప్పండి, దేని మీద నెట్ ఫోర్స్ జీరోనా? నాన్ జీరో. నెట్ ఫోర్స్ నాన్ జీరో. ఓకేనా? అది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? ఇట్ హ్యాస్ అ టెండెన్సీ టు మూవ్. సో దిస్ విల్ బి స్ట్రాంగర్, F21 will be stronger, repulsion will be stronger, to move in this direction. And of course, similarly, this moves in this direction. Okay, na? That's why entire system maatladide malla anta disturb ayipotundi. Ee okka particle manam disturb chesina, as Q1, Q2 are lying on a smooth surface, they are not fixed here. They are not fixed here. So total system will be in unstable equilibrium. Mottam disturbance ayipotundi. కొద్దిగా డిస్టర్బ్ చేసినా మొత్తం సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? సో వీ కెన్ కన్క్లూడ్ ఈ కామెంట్ ఆల్సో. కలెక్షన్ ఆఫ్ చార్జెస్, సో దేర్ ఇస్ Q1, Q2, Q3, Q4 అండ్ సో ఆన్, ఆల్ ఆర్ దేర్. దే విల్ నెవర్ బి ఇన్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం. దానంతటి అవన్నీ స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉండదు. సిస్టమ్ స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉండదు. ఓకేనా? కొద్దిగా ఒకదాన్ని డిస్టర్బ్ చేసామనుకో మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఓకే, ఈజ్ దిస్ క్లియర్? ఈ ప్రాబ్లము ఇంతకు ముందు ప్రాబ్లం డిస్కస్ చేశాను, చాలా పాయింట్స్ యాడ్ చేశాను, ఈక్విలిబ్రియం ఎలా కామెంట్ చేయాలి అంతా. ఇది క్లియరా కాదా చెప్పండి. క్లియర్ అయితే విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఎస్, క్లియర్. సో టేక్ వన్ మోర్ ప్రాబ్లం. ఐఎమ్ టేకింగ్ అనదర్ ప్రాబ్లం ఫర్ యూ. So let us take a simple problem. Let us take a simple problem for you. Problem number 4, right? Yeah. Let's take problem number 5. Problem 5. Suppose in the above problem, suppose in the above problem, charges Q1 and Q2 are fixed. Q1 and Q2 are fixed. The charge Q3 is constrained to move. The charge Q3 is constrained to move along y-axis. Describe the motion of Q3 along y-axis. Question arthamainda? Suppose in the above problem,
Q1 equal to Q2, Q2 is equal to Q, and Q3 is equal to Q0 by 4. Charges Q1 and Q2 fix చేశారట. That charge Q3 is constrained to move along y-axis. So Q3 అనేది y-axis గుండా వెళ్తుంది. Describe the motion of Q3 along y-axis. అంటే దాని మోషన్ ఎలా ఉంటుంది? స్పీడ్ అప్ అవుతుంటుందా, స్లో డౌన్ అవుతుంటుందా, ఆసిలేటరీ టైప్ ఉంటుందా, రొటేటరీ టైప్ ఉంటుందా, లేకపోతే ఇంకొక మేనర్ ఉందా? అసలు వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ దట్ మోషన్? సో డిస్క్రైబ్ ద మోషన్ అంటే డిస్ప్లేస్మెంట్ ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, టైప్ ఆఫ్ మోషన్ ఏంటి అని చెప్పడమే నేచర్ ఆఫ్ మోషన్ అంటే. ఓకేనా? కెన్ ఎనీబడి గెస్ వాట్ విల్ బి ద నేచర్ ఆఫ్ మోషన్? ఎలా ఉంటుంది ఆ పార్టికల్ మోషన్? Can anybody guess what is the nature of motion? At least ఆలోచించండి. ఆసిలేటరీనా కాదా? Yes, Arsha, right answer. It is an oscillatory. It's an oscillatory motion. It is an excellent answer. So oscillatory motion. If it is an oscillatory motion, is it a periodic motion? Yes, periodic motion also. With some constraint on the y value, we can determine the time period of oscillations also. Time period of oscillations also we can determine. Okay, fine, let's see. Fine, let's see. So in this problem, yeah. జాగ్రత్త చూడండి ఇక్కడ. Here Q1 is fixed. Here Q2 is fixed. The distance is also given. Let's say I am taking that this distance is L and this distance is L. అంటే నేను డిస్టెన్స్ D is equal to 2L అని తీసుకుంటున్నా, ఎందుకంటే D by 2 వస్తాయనే ఉద్దేశంతో. అండ్ Q3 is here. Q3, that is negative, that is Q3 is equal to minus Q0 by 4 ఇక్కడ. ఓకే, నౌ ఇందాక చెప్పాం మనం, ఇది అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో, ఇది అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో. సో దట్ అట్రాక్షన్ ఫోర్సెస్ కూడా రాసేద్దాం. I'll write that attraction forces. This is the force on 3 due to 1. This is the force on 3 due to 2. ఇందాకనే చెప్పాను, both are same. Force on 3 due to 1 is same by that of force on 3 due to 2, say F. That F is given by 1 by 4 pi epsilon naught Q1 Q2, that is Q3 వచ్చేసి Q0 by 4 divided by R square. ఇదేమో L డిస్టెన్స్ ఉంది, ఇదేమో Y డిస్టెన్స్ ఉంది, ఇది Y, ఇది L, ఇదేమో R డిస్టెన్స్. సో మనందరికి తెలుసు R will be is equal to square root of Y square plus L square. So that is R square. Okay, now let's see here. నేను ఒక ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, let us take this angle is theta. ఆబ్వియస్ గా ఈ యాంగిల్ కూడా థీటానే. దిస్ యాంగిల్ ఇస్ ఆల్సో థీటా. సిమెట్రిక్ ప్రాబ్లం. నౌ నేనేం చేస్తా, ఒక వెక్టార్ ని రిజాల్వ్ చేయడం, గుర్తుపెట్టుకోండి, ఒక వెక్టార్ ని రిజాల్వ్ చేయడం అంటారు దీన్ని. ఒక వెక్టార్ ని రిజాల్వ్ చేయడం అంటారు. మీకు రాకపోతే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను మీకు, అది గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నా హారిజాంటల్ అని, వై యాక్సిస్ అని వర్టికల్ అని. ఒక వెక్టర్ ఏదైనా ఉంది అనుకున్నాం నా దగ్గర,
let's say I have a vector. It is making an angle theta. దీన్ని మనము రెండు కాంపోనెంట్స్ గా విడగొట్టచ్చు. వన్ వర్టికల్ కాంపోనెంట్ అంటాం దీన్ని హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం. ఇది హారిజాంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్. ఓకే, సో టీటాకి ఎదురుగా ఉంది, దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం, పక్కన ఉన్న దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఇది ఏంటంటే హారిజాంటల్ కాంపోనెంట్ అయింది, దాన్ని ఎక్స్ కాంపోనెంట్ అని అంటాం. ఇది కూడా ఎక్స్ కాంపోనెంట్. దీనికి ఆపోజిట్ గా ఉన్నది వై కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్. సో ఇప్పుడు నేను సైన్ టీటా అప్లై చేస్తే ఆపోజిట్ సైడ్ రిలేట్ అవుతుంది, కాస్ టీటా అప్లై చేస్తే అడ్జసెంట్ సైడ్ రిలేట్ అవుతుంది. సో నేను అప్లై చేస్తాను. సో నేను ఇప్పుడు సైన్ టీటా కాస్ టీటాలు అప్లై చేస్తాను. కాస్ టీటా విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమో ఏఎక్స్, హైపోటెనస్ ఈజ్ ఏ. సో దీని నుంచి నాకు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా అని వస్తుంది. సిమిలర్ గా నేను సైన్ టీటా అప్లై చేస్తే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్, దీని నుంచి నాకు ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా అనేది వస్తుంది. సో జనరల్ గా దీన్ని ఏమంటాం అని అంటే వెక్టార్ రిజల్యూషన్ అని అంటాం మనం. వి కాల్ జనరల్లీ దిస్ ఇస్ వెక్టార్ రిజల్యూషన్. వెక్టార్ రిజల్యూషన్ అని. ఇప్పుడు ఈ వెక్టార్ రిజల్యూషన్ అనే కాన్సెప్ట్ నేను ఇక్కడ ఎట్లా వాడతానో మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇది ఒక వెక్టర్, ఇది ఒక వెక్టర్. దీన్ని నేను హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తా. టీటా పక్కన ఉండేది ఎప్పుడు కాస్ టీటా వస్తుంది, అదర్ది ఏమొస్తుంది సైన్ టీటా. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఎఫ్ సైన్ టీటా రావాలి, ఇదేం కావాలి ఎఫ్ కాస్ టీటా రావాలి. సిమిలర్ గా దీన్ని నేను రిజాల్వ్ చేస్తా. ఇది సేమ్, ఇది కూడా ఎఫ్ఏ. టీటా పక్కన ఉండేది ఎప్పుడు కాస్ టీటా రావాలి, అడ్జసెంట్ సైడ్ కాబట్టి. అదర్ సైడ్ ఏం రావాలి సైన్ టీటా రావాలి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఎఫ్ సైన్ టీటా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉంది. ఒకరు లెఫ్ట్కి లాగుతున్నారు, ఒక రైట్కి లాగుతున్నారు, క్యాన్సిల్ అయిపోతుంది. సో కిందికి మాత్రం పనిచేసేది ఎఫ్ కాస్ టీటా. ఆ ఎఫ్ కాస్ టీటా ఏమవుతుంది, దట్ ఈస్ ద ఫోర్స్ విచ్ పుల్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఏం కన్క్లూజన్ రాయొచ్చు నేను ఇక్కడ, బట్ ద స్టేట్మెంట్ ఐ కెన్ రైట్ హియర్. See the force. So f sin theta cancel each other. F cos theta add up. F cos theta add up. So tadvara naku net force on Q3 is given by. So after that net force on Q3 is given by. Net force on Q3 is given by. So net force rasana. F net will be equal to F cos theta. I got it is 2F cos theta. So triangle lo meer baga gamaninchinattaithe, this is the y I have taken, this is the x I have taken, that is L, and this is the R I have taken, and this is the angle theta I have mentioned here. ఇక్కడ చూడండి, ఇది టీటా. ఓకే, సో దీని నుంచి నాకు నెట్ ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లైడ్ బై ఎఫ్ ఇందాక వచ్చింది నాకు 1/4πε0 Q3/r². కాస్ టీటా అంటే ఏం రాయొచ్చు, కాస్ టీటా ఈస్ రిటర్న్ యాజ్ అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. సో దీని నుంచి నాకు నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, నెట్ ఫోర్స్ 2 క్యాన్సిల్ అయింది, లేదా 2 అట్లే పెట్టండి. సో 1/4πε0. సో Q3 వాల్యూ ఏమొచ్చింది మనకు Q/4 వచ్చింది, డివైడెడ్ బై ఆర్ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ నుంచి √y² + L². ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పైన y ఉంది, కింద వచ్చేసరికి r² అంటే ఇక్కడ r³ ఉంది, కాబట్టి r³ అంటే y² + L² హోల్ పవర్ క్యూబ్ ఉండాలా, మళ్ళీ రూట్ ఉండాలా, అంటే 3/2. సింప్లీ క్యాలిక్యులేషన్ అంతే. దీని నుంచి వాట్ ఐ కెన్ కన్క్లూడ్ హియర్. సో కిందకి వస్తే ఎఫ్ నెట్ విల్ బికమ్ 16 అవుతుంది. 16 2తో డివైడ్ చేస్తాం కాబట్టి Q² డివైడెడ్ బై, సో ఇట్ బికమ్స్ 8πε0 y² + L² హోల్ పవర్ 3/2. y² + L² హోల్ పవర్ 3/2. సో ఇప్పుడు మనకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, జాగ్రత్త చూడండి, ఇక్కడ ద పార్టికల్ ఈస్ కన్స్ట్రైన్డ్ టు మూవ్ అలాంగ్ వై యాక్సిస్. సో ఇదే నెట్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ నెట్ ఫోర్స్.
కానీ మనం డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో చేసాం, ఈ డైరెక్షన్లో చేసాం, వై డైరెక్షన్లో. సో ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ మోడల్లో ఉన్నాయి, ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక సింపుల్ గ్రాఫ్ డ్రా చేస్తా. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నెట్ ఫోర్స్ అన్నది ఎలా డిపెండ్ అవుతుంది అంటే, నెట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పైన వై ఉంది, కింద కూడా వై ఉంది, వై స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. పైన వై ఉంది, కింద వై ఉంది. సో కెన్ ఎనీబడి గెస్ వాట్ ఈస్ దిస్ గ్రాఫ్ విల్ బి? అంటే నేను వై యాక్సిస్ మీద గ్రాఫ్ తీసుకొని అలాంగ్ హారిజాంటల్ వై తీసుకుంటా, వై వాల్యూ అంటే ఇక్కడ నెట్ ఫోర్స్ తీసుకుంటా పోతా. అంటే వై 0 అయినప్పుడు నెట్ ఫోర్స్ ఎంత? 0. అంటే అలా గ్రాఫ్ ఎలా వస్తుంది? వాట్ ఇస్ ద, కెన్ యూ గెస్ ద గ్రాఫ్? సో గ్రాఫ్ ఎలా వస్తుంది? వాట్ ఇస్ ద గ్రాఫ్? సో ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. మనకి గ్రాఫ్స్ తెలియకపోతే చాలా ఇబ్బంది పడుతుంటాం. సో ఇక్కడ గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది అంటే, నేను డ్రా చేస్తున్నాను గ్రాఫ్ ఇక్కడ. సో ద గ్రాఫ్ విల్ బి సమ్ వాట్ లైక్ దిస్. ఇలా ఇంక్రీజ్ అయ్యి మళ్ళా డిక్రీజ్ అవుతుంది, ఇలా ఇంక్రీజ్ అయ్యి మళ్ళా డిక్రీజ్ అవుతుంది. నేను ఎలా ఎందుకు రాశానంటే ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుందని. సో ఇప్పుడు ఆలోచించండి మీరు, ఇదే చార్జ్డ్ పార్టికల్ Q3 ఏదైతే ఉందో మిడ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0, అంతేనా? ఇప్పుడు ఇదే చార్జర్ పార్టికల్ ఇలా పైకి తీసుకెళ్తూ ఇన్ఫినిటీకి తీసుకెళ్ళిపోయినాను అనుకో, ఇన్ఫినిటీ అప్పుడు కూడా ఫోర్స్ 0 అవ్వాల్సిందేగా. అంటే ఫార్ అవే 1/4πε0 Q1 Q2/r² లో r ఇన్ఫినిటీ అయింది, అంటే y బికమ్ ఇన్ఫినిటీ. ఇలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్తే మళ్ళీ ఫోర్స్ 0 రావాల్సిందే. సో ఇక్కడ 0 ఉంది, లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు 0 ఉంది, అంటే ఈ మధ్యలో ఎక్కడో దగ్గర అది మాక్సిమం అటైన్ అయింది. హియర్ ఇస్ ద మాక్సిమం. there is some value where it has a attaining the maximum. ఏదో ఒక వాల్యూకి అది మాక్సిమం అటైన్ అవుతుంది, అంతేనా కదా? సో 2 పాయింట్లు మనం కన్క్లూడ్ చేయొచ్చు ఇక్కడ. సో ఒకటి ఏంటంటే అర్థమైపోయింది, ఇట్ ఈస్ అన్ ఆసిలేటరీ ఈవెన్ అండ్ పీరియాడిక్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆసిలేటరీ అండ్ పీరియాడిక్. దెన్ వాట్ యాక్చువల్లీ స్పెసిఫికలీ నాకు ఇంపార్టెంట్ అంటే, ఈజ్ ఇట్ సింపుల్ హార్మోనిక్ మోషన్? ఈజ్ ఇట్ సింపుల్ హార్మోనిక్ మోషన్? సో ఇక్కడ మీరు అందరూ భయపడిన అవసరం లేదు, ఏంటబ్బా సింపుల్ హార్మోనిక్ మోషన్ వచ్చింది అని. మనందరికీ తెలిసిందే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ ద స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. దీన్ని నేను ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ చేస్తే దాని మీద రీస్టోరింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వస్తుంది. దాన్ని మన హూక్స్ లా ఫాలో అవుతుంది. ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు -k × x, ఇలా ఫామ్ లో వస్తుంది. అది F ఇజ్ ఈక్వల్ టు k అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్, ఇక్కడ k ఇజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ కాన్స్టెంట్. సో దీన్ని మీరు లోయర్ ఛానల్లో నేర్చుకుంటారు. ద టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్. టైమ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఏం రాసింటారంటే 2π × √m/k. m ఈజ్ ద మాస్ ఆఫ్ ద బ్లాక్, k ఈజ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్, m ఈజ్ మాస్ ఆఫ్ బ్లాక్. ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్ హార్మోనిక్ మోషన్ మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే వచ్చింటది, లేదా క్లాసికల్ ఫిజిక్స్ లో కూడా వచ్చింటది. ఇది సింపులెస్ట్, ఇంటర్మీడియట్ నుంచి వస్తూనే ఉంటుంది. సో స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అది సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. కానీ ఇక్కడ మనకు చెప్పడానికి లేదు, ఇక్కడ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ పైన ఉంది, కింద ఉంది. ఒకటి మాత్రం చెప్పగలం, ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ వచ్చినా చూడండి, ఎఫ్ అండ్ వై విల్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. కానీ యాజ్ ఇట్ ఈజ్ గా రాలేదు. నేను ఒక సింపుల్ అప్రాక్సిమేషన్ చేస్తా. వాట్ ఈస్ దట్ అప్రాక్సిమేషన్ ఏంటి? చాలా జాగ్రత్త వినండి. అప్రాక్సిమేషన్. సో వాట్ ఈస్ దిస్ అప్రాక్సిమేషన్? ఐఎమ్ టేకింగ్ y will be less than L అప్రాక్సిమేషన్. y will be less than L. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో y/L అన్నది less than 1 అని. మనకు y/L అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ చూడండి మీరు, y²/L² ఉంది, y²/L² ఉంది. సో y²/L² హోల్ పవర్ 3/2, y² + L² హోల్ పవర్ 3/2 ఉంది. ఇక్కడ నేను y అన్నది చాలా చిన్నది విత్ కంపేర్ టు L అనేది. అంటే ఇప్పుడు సంథింగ్ లైక్ L అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ సే 10⁴ తీసుకున్నా అనుకున్నాం. సో y ఈజ్ ఈక్వల్ టు సే నేను ఒక జస్ట్ ఓన్లీ 1 తీసుకున్నా అనుకుందాం, ఓన్లీ 1. సో అప్పుడు
వై స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి 1 స్క్వేర్, ఎల్ స్క్వేర్ అంటే ఏంటి మళ్ళీ దీనికి స్క్వేర్, 4 స్క్వేర్ అయితే ఎంత వస్తుంది మనకు 10⁴ స్క్వేర్ అంటే 8. అంటే 1కి 10⁸ యాడ్ చేసిన ఒకటి యాడ్ చేయకపోయినా ఒకటి, ఆన్సర్ ఏం చెప్తాం మళ్ళీ మనము ఇది అప్రాక్సిమేట్లీ 10⁸ అనే చెప్తాం కదా. సో తద్వారా నేను కన్క్లూజన్ ఏం చేయొచ్చు, y² + L² 3/2ని అప్రాక్సిమేట్లీ నేను అసలు y² నిగ్రోడ్ చేసి ఓన్లీ L² తీసుకుంటే సరిపోతుందిగా 3/2. అప్పుడు ఏమొచ్చినట్టు నాకు ఓన్లీ L3. ఈ అప్రాక్సిమేషన్ లో నెట్ ఫోర్స్ ఏమొస్తుంది, నౌ ద నెట్ ఫోర్స్ So now the net force will be is equal to ఏమొచ్చింది చెప్పండి పైన net force will be q² by y, q² divided by y 8πε0 ఇంకేముంది y² + L² 3/2 దాని ప్లేస్ లో నేను డైరెక్ట్ గా L³ రాసిస్తాను. L³ రాసినప్పుడు నేను ఇట్లా రాయొచ్చు, F net will be is equal to q² అనేది కాన్స్టెంటే, 8πε0 కాన్స్టెంటే, L³ కాన్స్టెంటే, కాబట్టి ఇది y. ఇప్పుడు మీరే చెప్పండి డైరెక్ట్ గా we can write like this, దీన్ని we can write like this, net force will be is equal to minus of q² by 8πε0 L³ into y and right. అంటేనా, ఎందుకు ఎఫ్ వై ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి అంతేనా. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏ స్ప్రింగ్ ప్రాబ్లం, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ లాగా అయిపోయింది. సో దట్ మీన్స్ స్ప్రింగ్ లాగా మనం ఆలోచిస్తే దట్ ఈస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు -kx ఆర్ -ky, ఏదో ఒకటి y తీసుకుంటే y. ఇప్పుడు దీనికి టైం పీరియడ్ ఏమొచ్చింది మనకు, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ విల్ బి 2π × √m/k అని వచ్చింది. దీనికి కూడా టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ లాగా k ఏమొస్తుంది, స్ప్రింగ్ కాన్స్టెంట్ k ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ q² డివైడెడ్ బై 8πε0 L³. సో కాబట్టి టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఏమొస్తుంది, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ t ఇజ్ ఈక్వల్ టు 2π × √m/k. సో m/k అంటే ఇదంతా q² డివైడెడ్ బై 8πε0 L³. ఇదంతా పైకి వెళ్తుంది కాబట్టి టైం పీరియడ్ ఇజ్ ఈక్వల్ టు 2π × √8πmε0 L³ డివైడెడ్ బై q². చూసారా, ఒక చిన్న అప్రాక్సిమేషన్ నేను చెప్పాను. ఇక్కడ దాకా నాకు ఏం తెలిసింది, డెఫినెట్ గా ఆసిలేటరీ మోషన్ అండ్ పిరియాడిక్ మోషన్. అంటే ఆసిలేటరీ అవ్వాల్సింది మీనింగ్ ఏంటి, అసలు ఆసిలేటరీ అంటే ఏంటి, టు అండ్ ఫ్రో మోషన్ అంతే, అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. సో ఇక్కడ డెఫినెట్ గా బ్లాక్ ఏం చేస్తుంటది, ఇది ఇక్కడ మనం ఫిక్స్ చేసి ఉన్నాం కాబట్టి దిస్ ఈస్ ఫిక్స్డ్, q1 ఫిక్స్డ్, q2 ఫిక్స్డ్. సో ఇది డెఫినెట్ గా ఏం చేస్తుంటది, పైకి కిందికి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ నేను దీన్ని ఇక్కడ దాకా లాగి వదిలేసాను అనుకోండి, జస్ట్ పుల్ డౌన్ q3ని లాగి వదిలేసాను అనుకోండి, ఎలాగో నెగిటివ్ చార్జ్ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, ఇట్ ఓవర్ షూట్స్ లైక్ దిస్, ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ రెస్ట్ లో ఉండదు అది, బికాస్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఇట్ హ్యాస్ అ వెలాసిటీ, ఇట్ గోస్ లైక్ దిస్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, ఫోర్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కమ్ బ్యాక్, మళ్ళీ అక్కడ రెస్ట్ లో ఉండదు, ఇట్ కమ్స్ బ్యాక్ లైక్ దిస్. అంటే ఒక స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ని ఆసిలేట్ చేయమంటే ఎలా ఆసిలేట్ చేస్తుందో అలా ఆసిలేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ని పెట్టి వదిలాను, ఈ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ని దీనికి కొద్దిగా లాగండి, కిందికి లాగా వదిలేండి, ఆసిలేట్ చేస్తుంటది కదా ఈ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. So exactly I can compare this problem with the spring block system only on the special case ఏంటంటే the displacement y and this distance L ఏదైతే ఉందో, so L must be greater than y లేదా y is less than L, రెండు ఒకటే, y is less than అలాంటి కేసులు మాత్రమే మనం ఇలా అప్రాక్సిమేట్ చేయగలం. అదర్వైజ్ ఇట్ ఇస్ ఆసిలేటరీ. రిమెంబర్, ఆసిలేటరీ కంపల్సరీ, పీరియాడిక్ కంపల్సరీ. SHM కాదా, SHM అవుతుంది విత్ ఏంటి అప్రాక్సిమేషన్. ఏ అప్రాక్సిమేషన్ అది, y less than L. సో L అంటే ఏంటి, 2L is the distance between them, d is equal to 2L అని తీసుకున్నాం కదా, ఈ అప్రాక్సిమేషన్ లో SHM అవుతుంది. సో వాడు క్లియర్ గా ప్రాబ్లం లో 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఆసిలేటరీ అండ్ పీరియాడిక్, ఆసిలేటరీ, పీరియాడిక్ అండ్ SHM.
ఆసిలేటరీ పీరియాడిక్ SHM విత్ y less than L, ఆసిలేటరీ పీరియాడిక్ SHM విత్ y greater than L. అలా ఆప్షన్లు అన్ని ఇచ్చింటాడు వాడు, మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. లేదా సింపుల్గా అడుగుతుండొచ్చు, ఇట్ ఈస్ అన్ ఆసిలేటరీ మోషన్ విత్ ద టైమ్ పీరియడ్ ఈస్ 2π × √8π ఇలా ఇచ్చిండొచ్చు. ఇది డైరెక్ట్గా ఆసిలేటరీ మోషన్ పీరియాడిక్ కి కాదు, ఇది ఏంటిది ఒక స్పెషల్ కేసు తీసుకోవాలి. ఏంటి ఆ స్పెషల్ కేసు? స్మాల్ ఆసిలేషన్స్ అని. y less than L అంటే స్మాల్ ఆసిలేషన్స్ అని. స్మాల్ ఆసిలేషన్స్ అన్న కేసులో మాత్రమే ఇది పాసిబుల్ ఉంటుంది. ఓకేనా, మన క్లాసికల్ మెకానిక్స్ లో ఒక చాప్టర్ వస్తుంది స్మాల్ ఆసిలేషన్స్ అని, అక్కడ ఇంకా రిగరస్ గా ఉంటుందిలేండి. ఇది చాలా సింపుల్ వే ఆఫ్ అప్రోచింగ్ ద ప్రాబ్లం. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ వీ కన్క్లూడెడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇప్పుడు f is equal to kx అని ఏదైతే గ్రాఫ్ వచ్చిందో, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఓన్లీ ద మ్యాగ్నిట్యూడ్స్, సో y is equal to mx లాగా ఉంది గ్రాఫ్. అది y is equal to mx లా గ్రాఫ్ ఎలా వస్తుంది? స్ట్రైట్ లైన్ గ్రాఫ్ రావాలి. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ f వర్సెస్ మ్యాగ్నిట్యూడ్ x గ్రాఫ్ గీస్తే విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, అంటే స్ట్రైట్ లైన్ రావాలి, అప్పుడే ఆసిలేటరీ మోషన్ అవుతుంది. ఖచ్చితంగా నేను ఇక్కడ రఫ్ గ్రాఫ్ చేశాను. ఇక్కడ రఫ్ గ్రాఫ్ చూడండి. ఇక్కడ ఈ రఫ్ గ్రాఫ్ లో ఫర్ స్మాల్ y, అంటే y అనేది చాలా తక్కువ ఉంది డిస్టెన్స్ అన్నప్పుడు, ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఉండదు, ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్. అందుకే ఓన్లీ ఫర్ ద స్మాల్ y ఇట్ ఈస్ అన్ SHM. ఓన్లీ ఫర్ స్మాల్ y ఇట్ విల్ బి అన్ SHM. ఇది స్ప్రింగ్ లాగా ఎప్పుడు మోడల్ చేయొచ్చు అంటే y అనేది చాలా స్మాల్గా ఉన్నప్పుడు. ఓకేనా, సో ఆసిలేటరీ మోషన్. ఓకే, సో మనం ఈ గ్రాఫ్ ద్వారా ఈ ఫంక్షన్ అనాలిసిస్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే, వెన్ ద పార్టికల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ దెమ్, సో ఇన్ బిట్వీన్ దెమ్ ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0 అవుతుంది. ఇది అలా వెళ్తూ ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు కూడా నెట్ ఫోర్స్ 0 అవుతుంది. కానీ ఇన్ బిట్వీన్ ఎక్కడో మ్యాక్సిమం అయితే వస్తుంది. సో వేర్ ఈజ్ దట్ లొకేషన్ వేర్ ఇట్ అటైన్స్ ద మ్యాక్సిమం అన్నది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ హియర్. సో ఫర్ వాట్ y say Ym, net force is maximum. అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు క్యాలిక్యులస్ లో నేర్చుకుంటారు మాక్సిమం మినిమం క్యాలిక్యులస్ లో. సపోజ్ y is equal to f(x) అనేది ఒక ఫంక్షన్ అనుకుందాం. మాక్సిమం కానీ మినిమం కానీ ఖచ్చితంగా dy/dx is equal to 0 ఫర్ మ్యాక్స్ అండ్ మినిమం. ఫర్ మాక్సిమం కానీ మినిమం కానీ. మరి అది మ్యాక్సిమమా మినిమమా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇది ఒక ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, d²y/dx² is less than 0 ఫర్ మ్యాక్స్. థర్డ్ కండిషన్, d²y/dx² గ్రేటర్ దాన్ 0 ఫర్ మినిమం. మీకు ఇంటర్మీడియట్లో నేర్పించింటారు లేదా డిగ్రీలో నేర్పించింటారు. ఒకవేళ నేర్పించకపోతే ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను ఎక్కడెక్కడ ఏ టర్మ్స్ వస్తున్నాయో నేను ఆ టర్మ్స్ మీకు చెప్తున్నాను. మీకు గుర్తున్నాయో గుర్తులేవో నాకు అనవసరం, నేనైతే చెప్తాను. మీరు కంపల్సరీగా ఆ కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందాక SHM అనేది ఐడియా ఉందో లేదో మర్చిపోయినారో నాకు తెలియదు. నేనేం చేసిన, SHM అంటే ఏందో చెప్పాను, అంతేనా కదా? సో ఎందుకని మర్చిపోవడం కామన్, మనం మర్చిపోతుంటాం. సో అందుకని ఉద్దేశంతో నేను ఏం చేసిన, SHM అంటే ఏందో ఆడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, అసలు మాక్సిమం మినిమం కనుక్కోవాలా, ఆ మాక్సిమం మినిమం ఎలా వస్తుందో కూడా చెప్పాను. సో ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా నేర్చుకుంటారు, 60 డిగ్రీలు కూడా నేర్చుకోండి. ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం. మనకు అక్కడ ఫోర్స్ ఏముంది, ద ఒరిజినల్ ఫోర్స్ విల్ బి q² by 8πε0 y² plus L² whole power 3/2 ఉంది. సో net force will be is a function of y, that is q² divided by 8πε0, so y² plus L² whole power 3/2. సో అదంతా కాన్స్టెంట్, మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి, మాక్సిమం ఏం కావాలా, d/dy of f net will be is equal to 0 కావాలి ఫర్ మ్యాక్స్. సెకండ్ కండిషన్ చెక్ చేయనవసరం లేదు. మినిమం ఎలాగో మనకు 0 ఎక్కడ వస్తుంది, ఇన్ఫినిటీ దగ్గరికి వస్తుంది, అవి అవసరం లేదు నాకు. సో నెట్ ఫోర్స్ విల్ బి 0. సో నెట్ ఫోర్స్ 0 కావాలంటే దీని డిఫరెన్షియేషన్ 0 కావాలి. అందులో దీన్ని చేయని అవసరం లేదు, ఎలాగో q² కాన్స్టెంట్, 8πε0 కాన్స్టెంట్, దాన్ని మీరు చేయని అవసరం లేదు. d/dy into y divided by y² plus L² whole power 3/2 అన్న దాన్ని మాత్రం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది u/v మెథడ్ లో ఉంది కాబట్టి, సో u/v మెథడ్ మీకు ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే నేను చెప్తున్నాను. u/v ఫార్ములా మెథడ్ ఏంటి, u/v మెథడ్ ఫార్ములా కింద v² వస్తుంది. సో ఇక్కడ v ఇంటూ ఒకసారి యూని డిఫరెన్షియేషన్ చేయాలి, మైనస్ u పెట్టి vని ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయాలి.
ఇది. సో దీని ద్వారా నాకు ఏమవుతుంది, ఇది మళ్ళీ ఈక్వేట్ 0 చేయాలి కాబట్టి ఆ v స్క్వేర్ అనేది నాకు 0 కాదు, అంటే ఇది v అంటే ఇది y స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఫస్ట్ టర్మ్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ y విల్ బి 1 మైనస్ y then d by dy of ఇది y స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ హోల్ పవర్ 3/2 is equal to 0. ఇప్పుడు ఏమొస్తుంది నాకు y స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ హోల్ పవర్ 3/2 మైనస్ y, దేని నుంచి ఏమొస్తుంది n ఇంటూ x పవర్ n మైనస్ 1 లాగా 3/2 ఇంటూ y స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ 3/2 మైనస్ 1 అంటే 1/2. మళ్ళీ లోపల చేయాలి చైన్ రూల్ ప్రకారం, y స్క్వేర్ చేస్తే 2y, l స్క్వేర్ చేస్తే 0. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 క్యాన్సల్, అంతేనా, ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సల్. అప్పుడు నాకేమొచ్చింది y స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ హోల్ పవర్ 3/2 మైనస్ 3y స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. హోల్ పవర్ 1/2 ఉంది, మర్చిపోకండి. ఇక్కడ 1/2 ఉంది, 3/2లోకి ఒక 1/2 కామన్ తీసేద్దాం. y స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ ఒక 1/2 కామన్ తీసేసా. ఇంకా ఏమైంది 1 మిగిలింది, అంటే y స్క్వేర్ ప్లస్ l స్క్వేర్. ఇక్కడ ఏమైంది 3y స్క్వేర్ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. ఎలాగో ఇది 0 కాదు, ఇది 0, అంటే l స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో l స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు 2y స్క్వేర్ వచ్చింది. దీని నుంచి y ఇజ్ ఈక్వల్ టు ఎక్కడ వస్తుంది, y మ్యాక్స్ ఎక్కడ వస్తుంది అంటే l/√2 ప్లస్ ఆర్ మైనస్ 2 పెట్టచ్చు. ఒకటి కింద వస్తుంది, ఒకటి పైన వస్తుంది. అంటే ఇది ఇప్పుడు సో వెన్ ఎవర్ ఇట్ విల్ బి అబౌవ్ బిలో ఇక్కడ ఉన్నప్పుడు, అందుకే గ్రాఫ్ లో నాకు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి రెండు వచ్చాయి చూడండి ఇక్కడ గ్రాఫ్ లో. సో ఒకటి రైట్ సైడ్ అంటే అప్వర్డ్ మోషన్ లో, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ అంటే డౌన్వర్డ్ మోషన్ లో. ఒకసారి డౌన్వర్డ్ మోషన్ లో మాక్సిమం ఉంటుంది, ఒకసారి అప్వర్డ్ మోషన్ లో మాక్సిమం ఉంటుంది. సో ఆ మాక్సిమం ఎక్కడ వస్తుంది మనకు జాగ్రత్తగా చూసి చెప్పండి. వేర్ ఐఎమ్ గెటింగ్ దట్ మాక్సిమం విల్ బి l/√2. l/√2 దగ్గర. నౌ that maximum value is given by, that maximum force is given by, that maximum force is given by. so దాంట్లో పెట్టేద్దామా, maximum force is అంటే ఏం పెట్టాలా, q స్క్వేర్ ym డివైడెడ్ బై 8πε0 y స్క్వేర్ m ప్లస్ l స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో y ప్లేస్ లో l/√2 పెడదాం. అప్పుడు ఏమొస్తుంది f max will be is equal to q స్క్వేర్ ఇంటూ l/√2 డివైడెడ్ బై 8πε0 y స్క్వేర్ అంటే l/2 ప్లస్ l స్క్వేర్ హోల్ పవర్ 3/2. చెప్పండి దీని నుంచి ఏమొస్తుంది ఇది. సో మాక్సిమం ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు q స్క్వేర్ l/√2 8πε0 3/2 వచ్చేసిందా, 3/2 ఇక్కడ సారీ l స్క్వేర్, 3/2 l స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ చూద్దాం, ఇవన్నీ సింప్లిఫికేషన్ చేయడం. ఇంకా l³ మాత్రం బయటకు వస్తుంది, ఆ l తో క్యాన్సిల్ అయ్యి f max ఎంత వస్తుందంటే q స్క్వేర్ కింద 8πε0 l స్క్వేర్ వరకు ఓకే. అక్కడ నుంచి √2 కిందికి వచ్చింది. ఇక్కడ ఏమైంది 3/3/2 ఉంది. 3/3/2 అంటే ఏంటి 3√3. ఇక్కడ 2/3/2 ఉంది. 2/3/2 అంటే ఏంటి 2√2. అంటే పైన 3√3 కింద 2√2. సో √2 క్యాన్సల్. ఏం క్యాన్ ఇప్పుడు ఫైనల్ గా మాక్సిమం విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ q స్క్వేర్ డివైడెడ్ బై 8πε0 l స్క్వేర్ ఉండనియండి. √2 క్యాన్సల్, 2 పైకి వెళ్తుంది 3√3. సో 2 1 జా 2 4 జా అది పోయింది. f max ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది q స్క్వేర్ బై 2 4 జా 4 3 జా 12√3πε0 l స్క్వేర్. దిస్ ఇస్ ద మాక్సిమం ఫోర్స్. చూసారా, మనకు గుర్తుందో లేదు సిఎస్ఐఆర్ గేట్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి 3.5 మార్క్స్ ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇలాంటివి రావచ్చు. ఈవెన్ దో ఇట్ టేక్స్ 5 minutes టైం, నో ఇష్యూస్, వీ హ్యావ్ ఎంతో టైం ఉంటుంది మనకి అక్కడ. అర్థమైందా? సో ఒక ప్రాబ్లాన్ని ఎనాలిసిస్ చేసే విధానం చూడండి. యు జస్ట్ హ్యావ్ టు రికగ్నైజ్ హియర్ వాట్ ఈస్ ద ఎనాలిసిస్ వీ నీడ్ టు డన్ హియర్. సో ఒక సింపుల్ గా మనము ఇలా ఒక ఏమి ఇచ్చాడు వాడు, ఎన్నో క్వశ్చన్లు అడగచ్చు ఈ ప్రాబ్లంలో. సో ఇంత ఇది ప్రాబ్లం 4 నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ప్రాబ్లం 4 నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది.
ఇప్పుడు ఏ లెవెల్లో వాడు ఏ క్వశ్చన్ ఇస్తాడో మనకు తెలియదు. ప్రాబ్లం 3 అంటే అయిపోయింది, ప్రాబ్లం 4, ప్రాబ్లం 5. సో బోత్ ఆర్ లింక్డ్. సో ఏదైనా అడగచ్చు చూడండి వాడు ఇందులో. ఆ మోషన్ ఏంటి అసలు, ఇవన్నీ కాకుండా వాడు వాట్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ అని అడగచ్చు, వాట్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ అడగచ్చు, వాట్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ అడగచ్చు. ఇంకా మనం ఎనర్జీలోకి వెళ్ళలేదు, ఓన్లీ ఫోర్స్ మాత్రమే డిస్క్రైబ్ చేశాం కాబట్టి డిస్క్రైబ్ ద మోషన్ అని. సో మోషన్ ని డిస్క్రైబ్ చేయడానికి నేను అనేది ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది అంటే డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ డౌన్వర్డ్ ఫోర్స్ యొక్క నేచర్ ఎలా వచ్చింది, నేను ఒకసారి గ్రాఫ్ గీసుకున్నా, లాజికల్ కూడా అనాలిసిస్ చేశా. y0 అంటే సెంటర్ దగ్గర ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0, అలా y పైకి వెళ్తుంది లేదా కిందికి వెళ్తుంది, ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళినా సరే ఫోర్స్ 0. అంటే రెండు ప్లేస్లలో 0 అంటే ఆ మధ్యలో ఎక్కడ దగ్గర మాక్సిమం వచ్చింది, అది ఎక్కడ మాక్సిమం వచ్చింది. సో వాట్ హ్యాపెన్స్ వెన్ స్మాలర్ వాల్యూస్ ఆఫ్ y అంటే ఇన్ఫినిటీ దగ్గర పెద్ద వాల్యూస్ కాకుండా తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఏముంటది. సో డెఫినెట్ గా సింపుల్ హార్మోనిక్ చేస్తుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్ ఏంటి, ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంటే, ఇంకేం ఉండకూడదు, ఓన్లీ డిస్ప్లేస్మెంటే. కానీ ఇక్కడ లేదు, అది ఏముంది, ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ పైన ఉంది కింద ఉంది, కాబట్టి ఇది SHM కాదు, ఇది ఓన్లీ ఆసిలేటరీ టైప్. ఆసిలేటరీ, అది ఆసిలేటర్ ఎందుకైంది, ఒకదానికోటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి. సో ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. మరి SHM అవడానికి కండిషన్ ఏంటి, ఒక అప్రాక్సిమేషన్ రాశా, వాడు ఇదే అప్రాక్సిమేషన్ అడగట్టు ఎగ్జామినేషన్ లో, వాట్ ఈస్ ద అప్రాక్సిమేషన్ విచ్ మేక్స్ ద సిస్టమ్ విల్ బి ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే వైకి ఎల్కి మధ్య ఏ రిలేషన్ ఉన్నప్పుడు, సో ఇలా రిలేషన్ ఉన్నప్పుడు అంటే ఎలా ఉండాలి ఆ రిలేషను, పైన మాత్రమే y ఉండాలి, కింద ఉండకూడదు. అంటే y² + l² లో y ఉండకూడదు. అంటే l² + y² ని కంపేర్ చేసినప్పుడు y² ని ఇగ్నోర్ చేయాలి. అంటే y² is smaller with compared to l². అంటే y is less than అనే l అనే కేసు మన బ్రెయిన్ లైక్ థాట్ లైక్ రావాలి, ఇట్ హ్యాస్ టు అరైజ్ ఇన్ అవర్ బ్రెయిన్. సో ఇలా జరిగితే SHM అవుతుంది. సో వాడు అడిగిన వెంటనే SHM అవడానికి ఏంటి, పైన మాత్రమే డిస్ప్లేస్మెంట్ ఉండాలి, కింద ఇంకెక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు అంటే కింద అదంతా నలిఫై కావాలి, అదంతా నలిఫై కావాలంటే L అనేది డామినెంట్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు y, ఎందుకంటే యాడ్ చేస్తున్నాం కదా. సో అలా జరిగినప్పుడు అది కండిషన్ పెట్టేసాం. ఓన్లీ ఆప్షన్స్ ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ కూడా కావచ్చు. వాట్ ఈస్ ద అప్రాక్సిమేషన్, వాట్ ఇస్ ద కండిషన్ ఆన్ y సచ్ దట్ ఆసిలేటరీ మోషన్ బికమ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అలా అయితే వాట్ ఇస్ ద టైం పీరియడ్, అలా కంపారిజన్ మనకి ఇమ్మీడియట్ గా రావాలి, ఇలా కంపారిజన్ చేయొచ్చా అని స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఆ తర్వాత మనం మాక్సిమం అనేది ఉంటుందని కనుక్కున్నాం. ఏ హైట్కి వెళ్ళిన తర్వాత మాక్సిమం లేదా ఏ డెప్త్కి వెళ్ళిన తర్వాత మాక్సిమం వస్తుంది. సో ఏమొచ్చింది ఆన్సర్, L/√2 అనే హైట్కి వెళ్ళినా లేదా L/√2 అనే డెప్త్కి వెళ్ళినా మాక్సిమం ఫోర్స్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ ఫోర్స్, ఆ వైన్ తీసుకెళ్ళి మళ్ళీ ఫోర్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. ఎన్నో క్వశ్చన్లు ఫ్రేమ్ చేయొచ్చు చూడండి, ఇదే ప్రాబ్లం. ఇంకా నేను ఎనర్జీస్ గురించి మాట్లాడలే, ఎనర్జీస్ గురించి మాట్లాడేది ఇంకా చాలా వస్తుంది. ఇన్ దిస్ ప్రాబ్లం మొత్తం ఫిజిక్స్ వచ్చేట్టు ఉంటుంది. ఓకేనా, అర్థమైందా, ఇప్పుడు ఇస్ క్లియర్. సో నీకు మనం నెక్స్ట్ వీక్ కలుస్తాం కాబట్టి ఐ విల్ షేర్ యూ సమ్ అసైన్మెంట్స్. ఖచ్చితంగా నేను యాప్ చెక్ చేసుకుంటూ ఉండండి. నేను ఒకవేళ అసైన్మెంట్ అప్లోడ్ చేసినప్పుడు కూడా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, నా అసైన్మెంట్లో కూలుమ్స్ లా బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్లు ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని సింపుల్గా ఇస్తానులేండి. ఇక్కడ క్లాస్ కాబట్టి అనాలిసిస్ చేయాలి కాబట్టి మిమ్మల్ని మల్టీ డైరెక్షన్లో ఆలోచింపచేయాలి, అసలు ఒకదానికి ఫిక్స్ అవ్వకూడదు. అందుకని ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. ఓకే, సో ఇన్ టోటల్ వి సమ్మరైజ్ టుడే ఆల్సో వి స్పెంట్ ఆన్ కూలుమ్స్ లా. ప్రాబ్లమ్ని ఒక ప్రాబ్లం తీసుకొని ఎలా అనాలిసిస్ చేసుకుంటూ పోతాము, వాట్ ఇస్ ద కన్క్లూజన్స్ అన్ని మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు కొత్తగా మీరు నేర్చుకున్నది ఏంటంటే అసలు సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద కండిషన్ అనేది నేర్చుకున్నారు. ఇంకోటి ఏం నేర్చుకున్నారు, ఒక ఫంక్షన్ మాక్సిమం మినిమం ఎలా కనుక్కోవాలి కూడా తెలుసుకున్నారు, ఈవెన్ అప్లై కూడా చేశారు. ఓకేనా, ఇన్ కంటిన్యూషన్ లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో ఈక్విలిబ్రియం అనేది ఈ రోజు కూడా క్లాస్లో వాడాం, కంటిన్యూ చేసాం. దెన్ ఫైనలీ వీ కన్క్లూడెడ్ వాట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్, దానికి రిలేటెడ్ ఒక ప్రాబ్లం కూడా తీసుకుందాం. ఓకే, ఫైన్. సో నౌ ఐల్ గివ్ ద పర్మిషన్ టు అన్మ్యూట్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్ నౌ. సో జస్ట్ ఎ సెకండ్, ఐల్ గివ్ టు ద పర్మిట్. అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారా? కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్?
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎవరు? రాజశేఖర్. ఎస్ సార్. సార్ టుమారో నుంచి క్లాసెస్ ఉన్నాయి లేదు సార్, యాప్లో అప్లోడ్ చేయలేదు సార్ టైం టేబుల్. యాప్లో అప్లోడ్ చేసిన టైం టేబుల్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days షెడ్యూల్. ఓకే ఓన్లీ 3 days ఎనఫ్. మీకు ఎందుకని 3 days పెట్టానంటే వీక్ మొత్తం మీరు కూడా యూనివర్సిటీస్లో ఉంటారు, వర్కింగ్లో ఉంటారు అనే ఉద్దేశంతో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే యూఆర్ ఆల్సో బిజీ. సో ఫ్రైడే అనేది ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి, ఒక పెయిన్ ఉంటుంది. సాటర్డే, సండే ఎలాగో మీకు యూనివర్సిటీలో హాలిడే అనుకుంటున్నా. హాలిడేస్ అయినా మీకు సాటర్డే, సండే? లేదు, సాటర్డే ఉంటుంది సార్, ఓన్లీ సెకండ్ సాటర్డే ఒకటే హాలిడే. సరే, ఇంకైతే ఇంకా డే అంటే నేను అనుకోవడం ఏంటంటే ఒక ఎవ్రీడే 1 క్లాస్ తీసుకోవడం కంటే 1 hour తీసుకోవడం కంటే 3 days 2 hours తీసేసుకోవడం బెస్ట్ అని అలా చేశాను. రేపు లేవు క్లాసులు, ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండే ఫ్రమ్ 8 to 10 ఆ మధ్యలోనే ఉంటుంది. ఓకే, నేను మీకు అసైన్మెంట్ ఇస్తాను, యాప్లో అప్లోడ్ చేస్తాను, అసైన్మెంట్ చేయాలి. డోంట్ వేస్ట్ ద టైం. ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah, somebody is asking the doubt. Yeah, Arshia is asking, sir, how to think in so many directions? Yeah, nice question. ఎలా థింక్ చేయాలి అన్నది ఇప్పుడు మీరు నాతో ట్యూనప్ అవుతున్నారు అంటే, నేను మల్టీ డైరెక్షన్స్లో నిన్న ఎలా ఆలోచించాం ఒక ప్రాబ్లమ్ని, ఈరోజు ఒక ప్రాబ్లమ్ని ఎలా ఆలోచించాం, అలా మీకు డే బై డే అయితే కానీ తెలియదు. ఒక సపోజ్ ఒక 2-3 టాపిక్స్ నాతో మీరు జర్నీ చేస్తే మీరు కూడా అలాగే నాలాగా ఆలోచిస్తారు అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇమిటేషన్, అంటే నన్ను ఇమిటేట్ చేయడం అని కాదు. యూ టేక్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మీ, అంటే సార్ ఇలా ఆలోచిస్తున్నాడు, మనం ఆలోచిద్దాం అన్నదే అవుతుంది. సో నథింగ్ ఆఫ్ ఇమిటేషన్, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇన్స్పిరేషన్. సో వస్తుంది, మీరు అలా వర్రీ అవ్వకండి, మీకు నో డౌట్ వస్తుంది. మల్టీ డైరెక్షన్స్లో థింక్ చేయడం, సార్ ఏం ఆలోచిస్తున్నారు, ఇది ఆసిలేటరీ అవుతుందా, ఇక్కడ ఎనర్జీ ఏమవుతుంది, వెలాసిటీస్ ఏమవుతున్నాయి, ఇలాంటివన్నీ మీకు కూడా ఒకనొక రోజుకి ఆలోచిస్తారు అట్లా. ఇట్ విల్ కమ్. సో ఇట్ టేక్స్ ఏ మంత్ ఆర్ 2 months. కొద్దిగా మీరు రిగరస్గా మీరు ఉంటే, యా డెఫినెట్లీ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ యూ విల్ గెట్ ఇట్. కానీ ఆలోచిస్తూ ఉండాలా, మన ధ్యాస అంతా దాని మీదనే ఉండాలి. మిగతా వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. విల్ వైండ్ అప్ ద సెషన్. సో టెన్షన్ వద్దు, హరీ అవ్వకండి. ఎందుకు సార్ ఒక ప్రాబ్లాన్ని ఇంతసేపు తీసుకుంటున్నాడు అని బోర్ ఫీల్ అవ్వద్దు. కట్ షార్ట్ చేసేయచ్చు కదా అని నా ఉద్దేశం. నేను మీకు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కాదు. క్వశ్చన్ ఆన్సర్లు చాలా బుక్స్ మీకు దొరుకుతాయి మార్కెట్లో, తీసుకుంటే క్వశ్చన్ ఆన్సర్లు ఉంటాయి. నేను ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, ఇలా ఎందుకు కాకూడదు, అలా ఎందుకు కాకూడదు, దీన్ని మనం మల్టీ డైరెక్షన్స్లో అంటే మల్టీ యాంగిల్స్ అంటాం. సో మల్టీ డైరెక్షన్స్లో ఆలోచించడం ప్రాబ్లాన్ని, ఇలా ఫ్రేమ్ చేయొచ్చు, ఇలా ఫ్రేమ్ చేయొచ్చు, ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. ట్రెడిషనల్గా ఒకే విధంగా ఎందుకు ప్రాబ్లం ఫ్రేమ్ చేయాలి? ఎగ్జామ్ సెట్ చేసేటోడు కొద్దిగా డిఫరెంట్గా అడగచ్చుగా. సో మీరేమి 10th class ఎగ్జామ్ రాయట్లేదు, మీరు PhD ఎగ్జామ్ రాస్తున్నారు. దట్ ఇస్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ యూ కెన్ హ్యావ్. అంత హైయెస్ట్ క్వాలిఫికేషన్కి వాడు అలాగే అడుగుతాడు. చిన్నది అడిగితే అలాగ చేస్తారులే, చిన్నది అడిగితే చేసేస్తారు. ఇంకా చెప్పండి ఇంకెవరైనా. అన్మ్యూట్ చేసుకొని అడగండి, ఏం కాదు. దానికి ఎందుకు మీరు ఇంత ఆలోచిస్తున్నారు? జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హూ ఇస్ దిస్? నవాజ్. నవాజ్. చెప్పు నవాజ్. అది నెగటివ్ చార్జ్ ఆసిలేటరీ మోషన్ లోకి ఎందుకు పోవాలా సార్? అది అవుట్ ఆఫ్ పోవచ్చు కదా. ఏంటి నెగటివ్? మనం చార్జ్ తీసుకున్నాం కదా సార్, 3 charges. ఆ చార్జ్ మిడిల్ లో వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్యలోనే ఆసిలేట్ ఏం చేయరా సార్? అది అవుట్ ఆఫ్ పోవచ్చు కదా. అవుట్ ఆఫ్ అంటే ఆ పర్మిట్ ని దాటిపోవచ్చు కదా సార్. ఆసిలేటరీ పర్మిట్ దాటిపోవచ్చనే? అవును సార్.
అవును, వెళ్ళిపోతుంది కదా. దట్స్ వాట్ ఇక్కడ ఆసిలేటరీ పర్మిషన్ కూడా. అందుకే ఆసిలేటరీకి ఒక కండిషనే ఉంది. ఏంటి ఆ కండిషను? ఈ రీజన్ వరకు ఉంటే మాత్రమే ఆసిలేట్ అవుతుంది. ఆ తర్వాత మనం సపోజ్ మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ఆసిలేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? నువ్వు సింపుల్ గా ఆలోచిద్దాం. యు టేక్ ఏ సింపుల్ పెండులం తీసుకుందాం. ఇలా ఉంటుంది ఎప్పుడు సింపుల్ పెండులం. ఇప్పుడు దీని లిమిట్స్ నువ్వు డిసైడ్ చేయాలి. నువ్వు దీన్ని 5 degrees లాగుతావా, 20 degrees లాగుతావా నువ్వు డిసైడ్ చేస్తావుగా. ఇట్ ఇస్ డైరెక్షన్. నువ్వు నేను ఈ లిమిట్ వరకే తీసుకెళ్ళా, అప్పుడేమవుతుంది? ఈ లిమిట్ లోనే ఆసిలేట్ చేస్తుంది అది. అలాగా నేను ఇక్కడ దాకా తీసుకెళ్ళా, అది ఇక్కడ దాకా నుంచి మళ్ళీ ఆసిలేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇదే సిచ్యువేషన్ లో ఈ బ్లాక్ ని, ఈ చార్జ్ ని నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే 1 meter తీసుకెళ్తున్నావా, 10 meters తీసుకెళ్తున్నావా, 100 meters తీసుకెళ్తున్నావా అని డిపెండ్స్ ఆన్ us when we disturb the system. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా సరే ఆసిలేట్ అవుతుంది. నువ్వు ఇక్కడ నుంచి ఒక 1 meter కాకపోయినా 100 meters తీసుకెళ్ళినా సరే మళ్ళీ బ్యాకే రావాలి. ఎందుకని? ఇక్కడ నుంచి ఫోర్స్ ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఫోర్స్ ఇలా ఉంటుంది, కాబట్టి కమ్ బ్యాక్ టు ద డౌన్ ఓన్లీ. డోంట్ టాక్ అబౌట్ ఇన్ఫినిటీకి తీసుకెళ్ళి అసలు ఫోర్స్ ఉండదు, అక్కడే ఉండిపోతుంది. అది అక్కడే ఉండిపోతుంది. ఇక్కడ ఒక సర్టెన్ రీజియన్ వరకు మాత్రమే అది ఆసిలేటర్ చేస్తుంది. తర్వాత అయితే అవుట్ ఆఫ్ పోతే అది వర్క్ చేయదు కదా సార్. అట్రాక్షన్ ఫోర్స్ వర్క్ చేయదు. అవుట్ ఆఫ్ పోవడం అంటే ఇన్ఫినిటీ పోవడమే. ఇంకా ఇప్పుడు ఫోర్స్ ఇక్కడ ఫోర్స్ ఉన్నంత వరకు కిందికి రావాల్సిందే అది, యాజ్ లాంగ్ యాజ్ ఫోర్స్ ఇస్ దేర్. అంటే ఈ ఫోర్స్ ఎప్పుడు ఉండదు మనకి? when it goes to infinity. ఇన్ఫినిటీ పోతే మళ్ళీ ఇంకేం ఉండదుగా. దెర్ ఇస్ నో ఫోర్స్ అట. ఓకే గుడ్. ఇంకా సో నిదానంగా ఒకే రోజు పరిగెత్తుకుంటా వెళ్ళి మీరేం చేయలేరు. ఇంత స్లో చెప్తున్నాడా, ఇంత ఫాస్ట్ చెప్తున్నాడా, ఇంత అనాలిసిస్ చేస్తున్నాడా? ఖచ్చితంగా అవసరమే అనాలిసిస్. టకటకటక సిలబస్ కంప్లీట్ చేసినంత మాత్రం వాట్ ఇస్ ద యూస్ ఫర్ యూ? రేపొద్దున మన కూలమ్స్ లా నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయితే ఖచ్చితంగా చేయగలగాలి. దట్స్ ఇట్, అంతే. ఇంకా అవి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేయగలగాలి కూలమ్స్ లా మీద. ఓకే, సో టెంటేటివ్లీ ఐ విల్ గివ్ అన్ అసైన్మెంట్ మీరు ట్రై చేయండి. అసైన్మెంట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మనం డిస్కస్ చేద్దాం. సో సాటర్డే విల్ గో టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. అసైన్మెంట్ డిస్కషన్ అయిపోయిన వెంటనే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇంకా ఎవరైనా డౌట్స్ అడగండి. డౌట్స్ మీరు అడుగుతున్నారు అంటే వింటున్నారు అని. నవాజ్ అడుగు. పర్మిటివిటీకి ఏమన్నా డెఫినేషన్ ఉందా సార్? పర్మిటివిటీ దాని పేరులోనే ఉంది. పర్మిటివిటీ అంటే మీనింగ్ ఏంటి? పర్మిషన్ టు ఇంటరాక్ట్. పర్మిటివిటీ అంటున్నావు కదా, ఆ మీడియము ఆ రెండు చార్జర్ పార్టికల్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా? ఆ మీడియం సర్టైన్ మనం తీసుకున్న మీడియం ఆ రెండు చార్జెస్ కి పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది పర్మిటివిటీ. అంతే, దట్స్ ఇట్. దట్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ మీడియం. ఆ మీడియం యొక్క నేచర్ మీద ఆధారపడి ఉంటుంది అది. మీడియం యొక్క నేచర్ అంటే ఈ రెండు ఇంటరాక్ట్ అవ్వాలా వద్దా? అసలు దేర్ మే బి మీడియం, ఎయిర్ మీడియంలో బాగా ఇంటరాక్ట్ అవుతుంటాయి. అది వాటర్ లెక్ తీసుకెళ్ళాం, కోకోనట్ ఆయిల్ ఇమ్మర్స్ చేసాం, అక్కడ ఫోర్స్ అనేది మారిపోతుందిగా. అంటే అక్కడ అంత పర్మిట్ అవ్వట్లేదుగా. ద మీడియం ఈస్ నాట్ పర్మిటింగ్ టు ఇంటరాక్ట్ దట్ మచ్ స్ట్రాంగ్లీ విత్ కంపేర్ టు ద ప్రీవియస్ కేస్. అంతే, దట్స్ ఇట్. ఏదైనా ఒక మీడియము ఆ చార్జెస్ కి వర్క్ చేయడానికి ఇచ్చే పర్మిషన్ అంటే ఫోర్స్ ని ఇంటర్చేంజ్ చేసుకోవడానికి ఇచ్చేది. అంటే సంథింగ్ దట్ ఈస్ విజయ ఈస్ రెస్పాండింగ్. దట్ ఈస్ ఎబిలిటీ టు ఇంటరాక్ట్. అంటే ఎబిలిటీ టు ఇంటరాక్ట్ అంటే ఎబిలిటీ ఉంది వాటికి, Q1 Q2 కి. దాన్ని ఎలా చెప్పాలంటే ఎబిలిటీ ఆఫ్ ద మీడియం అని చెప్పకూడదు మనం. ఏంటంటే సపోజ్ మనకి ఒక గోడని బద్దలు కొట్టేంత శక్తి ఉంది నాకు అనుకుందాం. నా తల తీసుకొని గోడ బద్దలు కొట్టేంత శక్తి ఉంది, కానీ నన్ను నా వెనకాల నుంచి నా వాళ్ళు కొట్టద్దురా అని అంటున్నారు. అది నా ఎబిలిటీ ఉన్నా సరే వెనకాల నుంచి నన్ను కొట్టనీయట్లేదు. అంటే ఇక్కడ నన్ను వెనకాల లాగేటోళ్ళ మీడియం అనుకుందాం. సో ద మీడియం ఈజ్ నాట్
allowing me to interact even though we are ready to interact. అంతేనా? ఇప్పుడు Q1 Q2లో మీడియంలో ఉన్న ఇంటరాక్ట్ అవుతాయి, ఎయిర్లో ఉన్న ఇంటరాక్ట్ అవుతాయి, వాక్యూమ్లో ఉన్న ఇంటరాక్ట్ అవుతాయి. దే హ్యావ్ ద ఇంటరాక్షన్, అవి రెడీ టు ఇంటరాక్ట్. విల్ ద మీడియం పర్మిట్స్. అంతే, సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే ఓకే. నౌ ఈజ్ ఇట్ క్లియర్ నవాజ్? Yes sir, I am clear. Arshia, you are asking something. Sir, these are only the dimensions for the Coulomb's law? These are? Means ways of asking the questions. This is the depth. You are asking the depth of. No, sir. From the yesterday class today, you have discussed as to 5 problems with so many directions. Net force we have calculated, distance we have calculated. Yes. We have seen the nature of the oscillations, all the things. These are only the ways, sir. In the Coulomb's law, another concepts also there, sir. No, there are another possibilities also there. They can frame different types. That I'll insert in the assignment. Assignment is done. I'll give you assignment. There you can see different directions. Okay, there are many, but everything is not possible to discuss here. So among them, the best problems I discussed here. The best way of they can ask the problems based on the Coulomb's law. Some other best problems I will include in the assignment. I'll give a good collection of questions. Okay? Okay, sir. Thank you. Anyone? So anyone? So again, I am requesting everyone, please share the information to all your friends, juniors, seniors, those are already passed out. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 14 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ నుంచి మీకు ఎవరితో లింక్ ఉండి ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్లో షేర్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు మీ బ్యాచ్మేట్స్ని షేర్ చేసినా, వాళ్ళు షేర్ చేసినా, విల్ గెట్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, గుడ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ వస్తే బాగుంటుంది. సో సచ్ దట్ బెనిఫిట్ ఆల్, అందరూ బెనిఫిట్ అవ్వనియండి. అండ్ దట్ టు బి మనము ఫ్రీ అవర్స్లో క్లాసెస్ తీసుకుంటున్నాం, వర్కింగ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద టైమ్ వేర్ విల్ జనరల్లీ రిలాక్స్. అండ్ దట్ వీక్ అంతా మేము ప్రెజరైజ్ చేయట్లేదు. 3 days in a week, around 2 hours if you spend, that is enough. Okay, so try to communicate the information to all your friends. So try to increase by next week some audience. Yeah, any doubts please rise. If no doubts, we'll wind up the session. Yeah, అడగండి, మీరు ఎవరైనా అడగండి, తెలుగులో అడగండి, హిందీలో అడగండి, ఉర్దూలో అడగండి, ఇంగ్లీష్లో అడగండి, ఏదైనా లాంగ్వేజ్ నాకు వస్తుంది, మీరు అడగండి. ఐఎమ్ రెడీ టు కమ్యూనికేట్ విత్ యూ. షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇది అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అవసరం లేదు. దట్ ఈస్ వాళ్ళు ఏమని అనుకోలేదు, వదిలేసేయండి, మీరు అడగండి. ఇంకా ఏమైనా అడగాలనుకుంటే యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ ద గ్రూప్ ఆల్సో. యా, థ్యాంక్ యూ. విల్ వైండ్ అప్ ద క్లాస్. Yeah, so Vijaya, thank you for deep analysis. Yes, definitely. Yeah, I'll post you the questions in the group. In the group lo question, I'm sorry, in the our app. అది పోస్ట్ చేసిన తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. గ్రూప్లో ఏమి ఇన్ఫార్మేషన్ చేస్తాను, నేను వీడియోస్ని అప్డేట్ చేశాను, మెటీరియల్ని అప్డేట్ చేశాను, అసైన్మెంట్స్ని అప్డేట్ చేశాను. మీరు మీ బ్యాచ్లో అసైన్మెంట్స్, వీడియోస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరైనా చూసారా? నవాజ్, నువ్వు చూసావా వీడియోని? క్లారిటీగా ప్లే అవుతుందా? ఎవరైనా కాదర్ భాష ఇందాక రెస్పాండ్ అయ్యాడు. కాదర్ భాష చూసావా? చూశాను సార్ నేను. గణేష్ చూసా, బాగా ప్లే అవుతుందా గణేష్? అది ఇబ్బంది ఏం లేదా? క్లియర్ సార్. అదే మనం ఏదైతే లైవ్ క్లాస్ చెప్పుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా వచ్చి ఉంటుందిగా? ఎస్ సార్, క్లియర్ గా ఉంది సార్. బాగా విజువల్ అంటే లెటర్స్ బ్లర్ అవ్వడం అట్లా ఏం లేదుగా? ఏం లేదు సార్, చూశాను సార్. నేను కూడా 15 నిమిషాల దాకా చూశాను. సేమ్ క్లియర్ గా ఉంది. ఓకే ఫైన్. ఇంకా క్లాస్ క్లోజ్ చేద్దామా? ఇంకా
ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరంతా ఎగ్జిట్ అయిపోండి, నేను కూడా ఎగ్జిట్ అవుతాను.